ప్రపంచమే మెచ్చుకున్న పనుల తీరు అద్భుతము శ్రీరామ సాగరుకు మల్లొచ్చను వైభవం నల్లగొండ గుండెలోన నిండెను సంతోషము కోటి ఎకరాలు పండె కొప్పు బంగారము అన్నపూర్ణ తెలంగాణ అవతరించు భాగ్యము చెరువులల్ల జలధిరులే నిండి ఉండు నిత్యము కల్లు 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 గజ్జల బండి ఇది 33 జిల్లాల మువ్వల బండి కల్లు 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 గజ్జల బండి ఇది 33 జిల్లాల మువ్వల బండి సంబురంగ సాగుతున్న చక్కని బండి ఇది కేసీఆర్ నడుపుతున్న బంగారు బండి సంబురంగ సాగుతున్న చక్కని బండి ఇది కేసీఆర్ నడుపుతున్న బంగారు బండి ఓ రైతన్న కాచబోచి నడువన్న ఓ పూలన్న గులాబీ జెండెత్తన్న ఓ రైతన్న కాచబోచి నడువన్న ఓ పూలన్న గులాబీ జెండెత్తన్న కల్లు 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 గజ్జల బండి ఇది 33 జిల్లాల మువ్వల బండి కల్లు 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 గజ్జల బండి ఇది 33 జిల్లాల మువ్వల బండి సంబురంగ సాగుతున్న చక్కని బండి ఇది కేసీఆర్ నడుపుతున్న బంగారు బండి సంబురంగ సాగుతున్న చక్కని బండి ఇది కేసీఆర్ నడుపుతున్న బంగారు 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 బండి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ రైతే రాజయ్యే రోజే చేరువయ్యే కలలన్నీ జై తెలంగాణ జై తెలంగాణ విచ్చేస్తున్న పార్టీ శ్రేణులకు కార్యకర్తలకి ఓకే ఓకే హల్ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ దండు గదిలే దండు గదిలే దండు గదిలరో జై బోలో జై తెలంగాణ దండు గదిలరో జై బోలో జై తెలంగాణ ఆ దండు గదిలే దండు గదిలే దండు గదిలరో జై బోలో జై తెలంగాణ దండు గదిలరో జై తెలంగాణ అరే గులాబీ జెండలెత్తి దండు గదిలరో జై బోలో జై తెలంగాణ దండు గదిలరో బోలో జై తెలంగాణ గులాబీ జెండలెత్తి దండు గదిలరో ముందుకొచ్చరో మరమర దండు గదిలే అరరర దండు గదిలే జల్ దండు గదిలే దండు గదిలే దండు గదిలరో బోలో జై తెలంగాణ అరరర దండు గదిలరో
చండలెత్తను బల బల తండు గదిలే తండు గదిలే తండు గదిలే తండు గదిలే తండు గదిలే జై తెలంగాణ తండు గదిలే జై తెలంగాణ గులాబీ చండలెత్తి తండు గదిలే జై తెలంగాణ తండు గదిలే జై తెలంగాణ ఆ కుక్కడి పల్లి గడ్డ మీద తండు గదిలే జై తెలంగాణ గులాబీ చండలగిరను జై తెలంగాణ తండు గదిలే తండు గదిలే తండు గదిలే జై తెలంగాణ తండు గదిలే జై తెలంగాణ పట్టణ ప్రగతిలో అంతా తండు గదిలెను జై తెలంగాణ మన ముందుకొచ్చను జై తెలంగాణ పట్టణ ప్రగతిలో అన్నలు తండు గదిలెను ఒకటి పెళ్లికొచ్చను వరరర తండు గదిలే తండు గదిలే తండు గదిలే తండు గదిలే తండు గదిలెను తండు గదిలెను ఆకుల తల్లి గడ్డ మీద తండు గదిలెను ఇక ముందుకొచ్చను జై తెలంగాణ జై తెలంగాణ వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ నాకు కావట్లేదు సార్ దయచేసి ఈ కార్యక్రమానికి వచ్చేసిన కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్స్, పరిశీలకులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంస్థ సంఘాల నాయకులకు, కార్యకర్తలకు, మహిళా విభాగం అధ్యక్షులకు, కార్యదర్శులకు, యువజన సంఘం అధ్యక్షులకు, కార్యదర్శులకు, ప్రతి ఒక్కరికి కూడా స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు, బడుగు బలహీన వర్గాల నాయకుడు అన్న మాధవరావు కృష్ణన్న గారి తరఫున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం తెలియజేస్తూ, వెనకాల ఇప్పుడే వచ్చినటువంటి పర్వత్ నగర్ అల్లాపూర్ డివిజన్ నుంచి వచ్చినటువంటి అన్ని బస్తీల వారు మరి అక్కడ నిలబడి ఉన్నారు. వెనకాల తమరు వెనకకెళ్ళి తమ తమ కుర్చీలో కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు, ముఖ్య అతిథులు, గౌరవనీయులు, యంగ్ డైనమిక్ మంత్రి అయినటువంటి తారక రామారావు గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని, ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఎమ్మెల్యే కృష్ణ నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో చేపడుతున్నటువంటి అండర్ పాస్ బ్రిడ్జెస్ కానీ, ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని డివిజన్ల కార్పొరేట్ల సహకారంతోనే మనమందరం ఇక విజయ పథంలో నడుస్తూ గ్రేటర్లోనే 24 డివిజన్లు అతిపెద్ద నియోజకవర్గమైన కుక్కట్పల్లిలో మరి అన్నగారి తరపున ప్రతి డివిజన్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నారు. వారికి అన్ని రకాలుగా మనము రెండో సార్లు భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం. మనం గెలిపించినందుకే వారు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మనమందరము ఇప్పుడు మన మంత్రి గారు రాబోతున్నారు కాబట్టి శాంతియుతంగా వారు కారు దిగిన తర్వాత అక్కడ ఎవరు వెళ్లకుండా ఆ శిలాఫలకం దగ్గర ఓన్లీ పోలీసు వాళ్ళు తాళ్ళు పట్టుకొని కంట్రోల్ చేయాలని మనవి చేస్తున్నాం. అది అయిన తర్వాత మంత్రి గారు దయా దగ్గరికి వస్తారు. అన్నగారి నాయకత్వంలో ఇక్కడ చేపట్టినటువంటి ఈ సభను విజయవంతం దిశగా మనమందరం కూడా సహకరించాలని కోరుకుంటూ, మరి వేదికపై ఉన్నటువంటి వచ్చిన వారు కానీ రాని వారు కానీ ఈ లిస్టులో పేర్లు చదువుతాను. ఫస్ట్ వరుస వదిలేసి రెండో వరుస, మూడో వరుసలో, నాలుగో వరుసలో కూర్చోవలసిందిగా
మనవి చేస్తూ మరి ఇప్పుడు మీ అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సాయి చంద్ అంటే ధూమ్ధామ్ పాటలకు మారుపేరే పాలమూరులో పుట్టినటువంటి బిడ్డ, దళిత బిడ్డ అయినటువంటి సాయి చంద్ ఈ మధ్యనే వారు ఉద్యమంలో పాడిన పాటలకు, వారు ఈ తెలంగాణకు కృషి చేసినందుకు వారికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వారికి ఈ మధ్యనే గిడ్డంగుల శాఖకు చైర్మన్ గా ప్రకటించడం జరిగింది. వారు ఇప్పుడు మన ముందున్నారు. వారు పాట పాడితే స్టెప్ వేస్తే మనం కూర్చున్నప్పుడు స్టెప్ వేయవలసిందే. అలా అందరినీ ఆనందపరుస్తాడు. కాబట్టి ఆ సాయి చంద్ యువకుడు మన రాబోయే చీఫ్ గెస్ట్ కూడా యంగ్ డైనమిక్, మంత్రుల్లోనే యంగ్ డైనమిక్ ఎవరంటే కేటీఆర్. ఇలా హైదరాబాద్ లో ఐటీ స్థాపన కొరకు మంచి లీడింగ్ కంపెనీస్ అని తేవడానికి, విదేశాలన్నీ తిరిగి మన యువతకు ఉపాధి కల్పించడానికి చేపడుతున్నటువంటి సహాయ సహకారాలకు మనమందరంగా అండగా ఉండాలని, మరి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ధూమ్ధామ్ వాళ్ళు పాటలు పాడాలని మీ అందరి తరపున, నా తరపున, మన ఎమ్మెల్యే తరపున, ఎమ్మెల్సీ తరపున, ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి మనము అన్ని విధాలు సహకరించాలి. వారు మన రక్షణ కొరకు మన కార్యక్రమాన్ని లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇబ్బంది రాకుండా చేయడానికి వచ్చారు. కాబట్టి వారికి కూడా మన ఎమ్మెల్యే తరఫున, మన అందరి తరఫున వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ బ్రిడ్జిను త్వరలో పూర్తి చేసినటువంటి జిహెచ్ఎంసీ, జెడ్సీ కానీ, డీసీ కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, పారిశుద్ధ కార్యక్రమాలు కానీ ప్రతి జిహెచ్ఎంసీ అందరికీ కూడా ఎమ్మెల్యే తరఫున, నియోజకవర్గం అందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కు చాలా అతి తక్కువ సమయంలో వారి ఆఫీస్కి వెళ్ళడానికి అండర్ బ్రాస్ పెద్దమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి అక్కడ రష్ తగ్గిపోయి ఈ బ్రిడ్జ్ చాలా ఉపయోగపడుతుంది. దీనికి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరి తరఫున, ప్రజల తరఫున ముఖ్యంగా చేపట్టినటువంటి సహకరించినటువంటి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని బ్రిడ్జిను సక్సెస్ఫుల్ చేసినటువంటి ఆల్ కార్పొరేటర్స్, ప్రజెంట్ కార్పొరేటర్స్, ఎక్స్ కార్పొరేటర్స్, ముఖ్యంగా అన్నగారికి, ఎమ్మెల్యే గారికి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఆప్ సంఘర్ష్ కరో హమ్ తుమారా సాథ్ హై అనే విధంగా మనం అందరం కూడా ఆయనకు అన్ని రకాలుగా సహాయకాలు అందిస్తామని కోరుకు. జై తెలంగాణ. हेलो मॉडर इंक्रीज करो ना थोड़ा और थोड़ा बढ़ना प्लीज హలో 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 నాకు అవుట్పుట్ నుంచి రిఫ్లెక్ట్ వస్తుంది కొంచెం, నాకు మానిటర్ ఇవి ఇంకా కొంచెం ఇవ్వచ్చు. ఆల్ మైక్స్ కూడా ఇవి కూడా హలో హలో వైర్డ్ ఓకే నాదొక్కటి కార్డ్లెస్ H3 हेलो 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 और थोड़ा करा सकते? हाँ परवाह नहीं मैं डिस्टेंस मेंशन कर. हेलो 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 चेक 1 2 3 हेलो 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 ఇన్స్ట్రుమెంట్స్ ఓపెన్ అయినాక ఇది అలాగే అందుకని కొంచెం కూకట్పల్లి ముద్దు బిడ్డలందరికీ పెంచొచ్చు భయ్య. కూకట్పల్లి ముద్దు బిడ్డలందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నది ఈ వేదిక. నేను చెప్తానే టెన్షన్ పడకు. ఇప్పుడిప్పుడే సభా ప్రాంగణానికి చేరుకుంటారు గౌరవ మంత్రివర్యులు, మన అందరి ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర యువ కిషోరం, క్లాస్కి క్లాసు, మాస్కి మాసు, వరల్డ్ స్థాయి నాయకుడిగా గ్రేడింగ్ పొందుతున్నటువంటి మన యువ నాయకుడు కేటీఆర్ గారి సభకు, వారి మాట కోసం, వారి చూపు కోసం ఎదురు చూస్తున్నటువంటి కూకట్పల్లి ముద్దుబిడ్డలందరికీ పేరు పేరున ఈ సభ స్వాగతం తెలియజేస్తున్నది. వచ్చిన మా సోదరిమణులంతా దయచేసి మీకు కేటాయించిన సీట్లలో పోలీస్ శాఖ వారు మిమ్మల్ని గైడ్ చేస్తారు. వారు సూచించిన దిక్కు వెళ్ళి కూర్చుంటే బాగుంటుంది. అటుపక్క ఇటుపక్క నిలబడి లాభం లేదు. అందరూ ప్రేమతోనే ఈ సభ కార్యక్రమానికి రావడం జరిగింది కనుక
పోలీస్ శాఖ వారు ఏ విధంగా అయితే బారికేడ్లలో మీకు కేటాయించిన సీట్లలో కూర్చోమని వారు సూచిస్తారో వారి డైరెక్షన్ని పాటించి దయచేసి అందరూ వెళ్ళి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడక్కడ మన వాలంటీర్స్ పింక్ టీషర్ట్స్ వేసుకున్న మన వాలంటీర్స్ కూడా ఉన్నారు. ఆ మధ్యలో వచ్చినటువంటి అక్క చెల్లెళ్ళని సోదరిమణులని దయచేసి వెళ్ళి కూర్చునే విధంగా వాళ్ళందరినీ కూడా గైడ్ చేయాలి. వాలంటీర్స్ కొంచెం యాక్టివ్గా పనిచేయాలి. ఆ మధ్యలో బారికేడ్ల దగ్గర డివైడర్ దగ్గర చాలామంది నిలబడి ఉన్నారు కన్ఫ్యూజన్లో. వెనకాల లాస్ట్ వరకు చాలా కుర్చీలు కూడా వేసి ఉన్నాయి. దయచేసి అందరినీ ఆ కుర్చీలలో కూర్చోబెట్టే బాధ్యతను వాలంటీర్స్ అందరు కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముందు భాగాన పొద్దున ఎప్పుడో 7:30కు వచ్చి కూర్చున్నారు మా అక్క చెల్లెళ్ళు. చాలామంది సిన్సియర్గా ముందొచ్చి కూర్చున్న వాళ్ళు చాలా హుషారులు, చాలా తెలివిపరులు. ఎందుకనంటే ఈ ముందు తయారై ఎవరు వస్తారనంటే మాకు కుర్చీ దొరుకుతుందో దొరకదో లేట్ పోతే అని కుర్చీ విలువ తెలిసిన వాళ్ళు ముందరొచ్చి కుర్చీలో కూర్చుంటారు. ఇక ఒక్కసారి కుర్చీలో కూర్చున్నారనంటే ఇక దేవుడు వచ్చి జరిపిన మీటింగ్ అయిపోయేదాకా జరగరు వీళ్ళంతా. ఎందుకనంటే వీళ్ళంతా కుర్చీ కోసం కొట్లాడి ఆ కుర్చీ అంటే ఏందో తెలుసు కాబట్టి కూర్చున్నారు. కానీ కుర్చీ అంటే ఏందో ఇంకా తెలియని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆడు తిరిగి ఇటు తిరిగి కుర్చీ పక్కల వేసి ఉన్నా సరే చుట్టుపక్కల తిరిగి నెత్తి గోక్కుంటా ఇట్లా తిరుగుతుంటారు. అందుకనే తెలివి కల్లా వాళ్ళందరికీ కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీ పక్కన ఎవరైనా వారికి అవగాహన లేకపోతే వారందరినీ వెళ్ళి కుర్చీలలో కూర్చోవాల్సిందిగా మీరు కూడా వారించాలి, వారిని డైరెక్ట్ చేయాలి. ఆ వెనకాల వాలంటీర్స్ ఆ క్యాబ్ పెట్టుకున్న భాయ్ आपके सामने 10 आदमी खड़ा हुए, प्लीज आपसे गुजारिश कर रहा हूं मैं, उनको बिठा दो जल्दी. ఈ రైట్ సైడ్ నుంచి వాళ్ళు వీళ్ళు అందరూ వస్తున్నారు. అందరిని వెనక్కి పంపించాలి ప్లీజ్. ఆ లాస్ట్ వెనుక భాగంలో నిలబడ్డ మా పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. చాలామంది పెద్దలు కుక్కటిపల్లి పుర నివాసులు 23 డివిజన్ల నుంచి ప్రేమతో కేసీఆర్కి కేటీఆర్కి మేమందరం కూడా అభిమానులమని ప్రేమతో ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాల్ని స్వాగతాన్ని కూడా తెలియజేస్తున్నాం. మన శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారు మీ అందరినీ ఎంత మంచిగా చూసుకుంటున్నారో ఈ మీటింగ్లో మీరు వచ్చిన పద్ధతిని చూస్తేనే తెలుస్తున్నది. ఆ డివిజన్ ఈ డివిజన్ అని తేడా లేకుండా అన్ని డివిజన్లని సమాంతరంగా అభివృద్ధి చేస్తూ ముందు భాగాన నడుపుతున్నటువంటి మాధవరం కృష్ణారావు గారు కూకట్పల్లి శాసనసభ్యులు, వారందరి మీద ప్రేమతో మీరందరూ కూడా ఇక్కడికి కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ సాదరంగా మరొక్కసారి స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ జై తెలంగాణ. తెలంగాణ తల్లి అనంటే ప్రేమ లేని వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే ఏమైందనంటే 8 ఏళ్ళు అవుతున్నది కదా అధికారంలోకి వచ్చినాం, ప్రభుత్వంలో ఉన్నాం, ఇంకా తెలంగాణ అనాలనా, తెలంగాణ నినదించాలనా అని అందరికీ డౌట్ ఉన్నది. తెలంగాణ అనే పదం మనం ఈ మట్టిలో కలిసిపోయే వరకు, కట్టెలో కాలే వరకు తెలంగాణ పుడమి తల్లిని, తెలంగాణ జన్మనిచ్చిన మన అమ్మను తలుసుకోవటంలో తప్పులేదు. ఆనాటి ఉద్యమ కాలంలో ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ గారు ఈరోజు మరణించినటువంటి రోజు. ఉద్యమ కాలంలో కూకట్పల్లికి ఇలాంటి వేదికే వేసినప్పుడు ఈ తెలంగాణ నినాదమే మనలందరినీ కూడా స్వరాష్ట్రం వైపు నడిపించిందన్న సంగతిని మళ్ళొక్కసారి మీ అందరికీ యాదికి తెస్తూ అందరూ పిడికిలెత్తి सबसे मैं रिक्वेस्ट कर रहा हूं, हाथ उठा के जोर से बोलना जय तेलंगाना. జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు 50% లేపినరు, ఇంకా కొంచెం అక్కడిక్కడ చూస్తున్నారు, ఇంకా 50% లేపిరు. ఆ ప్లకార్డు పట్టుకున్న వాళ్ళు ఒక చేయితో ప్లకార్డు పట్టుకోండి. అక్క బాగున్నావా, వెరీ గుడ్, వచ్చినావా, లొల్లి లేదనుకున్నా. జై తెలంగాణ. జై తెలంగాణ. మొబైల్ చూస్తున్న వాళ్ళు, వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకునేటోళ్ళు దయచేసి అందరూ ఉంటే 2 నిమిషాలలో సెటిల్ అయిపోవాలి. ఎవరికి వాళ్ళుగా కేటీఆర్ గారు వచ్చే లోపు ఈ సభంతా మనం మాధవరం కృష్ణారావు గారి అభిమానులము, కేసీఆర్ గారి అభిమానులము, కేటీఆర్ గారి అభిమానులం. మీ అందరూ చేస్తున్న పనికి మేమెప్పుడు మీ వెనకాల ఉంటామని వచ్చే కేటీఆర్ గారికి గట్టిగా చెప్పాలని అంటే జోస్తో ఉండాలి, కొంచెం అందరం హుషారుతో ఉండాలి. జై తెలంగాణ. జై తెలంగాణ.
ఈ ముందర కూర్చున్న అక్కలు, అక్క మీరు సెటిల్ అయితలేరు ఇంకా, అక్కడ ఇక్కడ సంసారం సర్దుతూనే ఉన్నారు ఇంకా, కూసోరు ఏడొక్కడ కూసోరిగా. ఎవరన్నా మీ దోస్త్ వచ్చేది ఉంటే ఒక్క కుర్చీ ఖాళీ పెట్టుకున్నారు కదా, అందులో పిలిచి కూర్చోబెట్టుకోండి, తర్వాత వచ్చిన తర్వాత లేపొచ్చు కానీ వాళ్ళని. కూర్చో కూర్చో ఓ లక్ష్మక్క కూర్చో, ఏమో లొల్లి పెడుతున్నావు, ఊక లొల్లికి పాడుగా. కూర్చో ఓ అక్క, బ్లూ కలర్ శారీ కూర్చో, మీ అత్త పిలుస్తుంది చూడు పక్కన, తొలకపో. కూర్చో కూర్చో, ఇక లొల్లెందుకు, ఇక కూర్చో. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జోహార్ ఆచార్య జయశంకర్ సార్ జీ, జోహార్ జోహార్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. మన తెలంగాణ తల్లికి, మన తెలంగాణ తల్లి స్వేచ్ఛా వాయువుల్ని పీల్చబట్టి 8 ఏళ్ళు అవుతున్నది కేవలం. ఈ 8 ఏళ్ల కాలంలో ఎంత ప్రగతి జరుగుతున్నదో, ఎన్నెన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఎన్నెన్ని వాడలు, ఎన్నెన్ని డివిజన్లు, ఎన్నెన్ని పట్టణ ప్రగతి కార్యక్రమాలలో ఎన్ని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయో లెక్కనే లేదు. దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారి మున్సిపల్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి అభివృద్ధికి ఆయాసం వచ్చే విధంగా, ప్రగతికే అలసట వచ్చే విధంగా రోజు ఒక ప్రగతి కార్యక్రమం ఎక్కడో ఏ మూలనో రోజు జరుగుతున్న తరుణంలో ఈరోజు మన కుక్కడపల్లిలో కైత్లాపూర్లో ఒక నూతన ఫ్లైఓవర్ని ఇవాళ నిర్మించుకొని ప్రారంభించుకోవడానికి స్వయంగా కేటీఆర్ గారే రావటం, మన తెలంగాణ బిడ్డలుగా, మన ప్రాంత బిడ్డలుగా, మన రాష్ట్ర బిడ్డలుగా మనం అందరం కూడా సంతోషపడదాం. ఈ అభివృద్ధిని కని విని ఎరుగని రీతిలో ముందుకు తీసుకుపోతున్న మన నాయకుడు కేటీఆర్ గారికి ఘనంగా స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ. రారు, వాళ్ళకి వినబడదు, వాళ్ళు ఉండని. ఫ్లైఓవర్ మీద ఉండేటోళ్ళు ఉంటారు, ఎందుకనంటే అది పండుగ కాబట్టి ఇక వాళ్ళని కిందికి రా మీదికి రా అని పిలిస్తే అక్కడిక్కడ అవుతుంది కనుక వాళ్ళు ఆడనే ఉంటారు. మీరేం తొందరపడకుర్రి, వాళ్ళు ఆడనే ఉంటారు, వీళ్ళు వీళ్ళనే ఉంటారు, మీరు కూడా ఆడనే ఉంటారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. జోర్సే అందరు అనాలే, సౌండ్ వినబడతలేదు నాకు, అందరు అంటలేరు, ఉట్టిగానే చేయలేవి ఇట్లా అంటారు. అందరూ మొత్తం జోస్తో అనాలి. వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఎల్ఈడిలో బొమ్మ కనబడుతున్నారు, సౌండ్ వినబడుతున్నారు. వెనకాల కూర్చున్న మా అక్కలు చివరి కుర్చీ దాకా మన కేటీఆర్ గారికి స్వాగతం తెలియజేద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం.
జానపద జానపద జనజీవన జావలీలు జాలువార కవి గాయక వైతాళిక కలల మందిరాలు మన జానపద జనజీవన జావలీలు జాలువార కవి గాయక వైతాళిక కలల మందిరాలు జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అనునిత్యం మీ గానం అమ్మా మీరే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ ఓ జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ఒక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ఒక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం ఓ గల 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 పారుతున్నట్టి గోదావరి బిర 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 ఉరుకుతున్న కృష్ణమ్మ గోదావరి కృష్ణమ్మలు మన పిల్లకి మల్లినవి పచ్చని మా గానాల్లో పసిడి సిరులు పండుతున్నవి ఆ గోదావరి కృష్ణమ్మలు మన పిల్లకి మల్లినవి పచ్చని మా గానాల్లో పసిడి సిరులే దొర్లుతున్నవి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా బతుకుతున్నది సుఖశాంతుల శాంతి భద్రతలతో మత కల్లోలాలు లేకుండా కులం మతం అందరూ పిల్ల తల్లును కలిసి హిందూ ముస్లిం క్రిస్తవ జైన హిక్కువతం అంతా కుల మతాల లొల్లులు లేకుండా కుటుంబాల కప్పులు లేకుండా హైదరాబాద్ అంటే మహానగరంలో సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా బతుకుతున్నది స్వరాస్థాన మన స్వరాస్థాన ఈ స్వరాస్థాన స్వరాస్థాన తెలంగాణ స్వర్ణయుగమే అవుతున్నది జై తెలంగాణ జై జై తెలంగాణ ఓ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 33 జిల్లాలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ ఓ జై తెలంగాణ జై జై తెలంగాణ అమ్మకు అందరం కలిసి చప్పట్లు కొడదాం తెలంగాణ తల్లికి లెఫ్ట్ సైడ్ చేతులు లేవాక మీకు తెలంగాణ జై జై తెలంగాణ ఓ జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ
పాట పాడితే కింద నుంచి చప్పట్లు వస్తే మహా ఆనందం అవుతుంది. పైన పాడేటోళ్ళంతా చిరంజీవి లెక్క, మహేష్ బాబు లెక్క, జూనియర్ ఎన్టీఆర్ లెక్క తెర మీద బొమ్మలం కాదు కదా. మేము కూడా ఈ తెలంగాణ పుడమి పుత్రులమే కాబట్టి, తల్లి తెలంగాణ పంచిచ్చిన పాలు దాగి పెరిగిన బిడ్డలమే కాబట్టి, పాడుతున్నప్పుడు చలనం లేకపోతే మీరు కూడా తెలంగాణ బిడ్డలుగా గుర్తింపు పడరు. తెలంగాణ నినాదమే ప్రతి అణువులో ఉండాలి. ఈ తెలంగాణ నినాదం గత కరోనా కాలంలో 2 ఏళ్లు మరుగున పడినందుకు, కరోనా కాలంలో ఎవరి ఇళ్లలో వాళ్ళు తలుపులు పెట్టుకొని కూర్చున్నందుకు, ఈ కూసున్న కాడనే మన మొబైళ్ళకి, మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లకి హౌలేగాళ్ళు, లుచ్చగాళ్ళు, బేవకూఫ్ గాళ్ళు, బట్టెవాజిగాళ్ళు, చిల్లరగాళ్ళంతా ఈ 2 ఏళ్లలో ఢిల్లీ నుంచి ట్రాన్స్ఫర్ అయి ఈ బీజేపీ, కాంగ్రెస్ అనే లత్కోరి నాయాళ్ళు ఇద్దరు కలిసి తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికి, తెలంగాణ బిడ్డల మెదళ్లలో విషం నింపడానికి హౌలే వీడియోలు, బేవకూఫ్ వీడియోలన్నీ తయారు చేసి మార్ఫింగ్ ఫోటోలతో జరుగుతున్న అభివృద్ధిని జరగలేనట్టుగా, చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అబద్ధపు వీడియోలు మనందరికీ ప్రచారం చేస్తే జై తెలంగాణ అనే నినాదాన్ని మనం మర్చిపోయి ఇంటి దగ్గర పడుకున్నాం. ఈ 2 ఏళ్ల కాలంలో సంధిస్తే హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, హిందువులకు మత కల్లోలాలు పెట్టి వాళ్ళ మీద వీళ్లకు, వీళ్ళ మీద వాళ్లకు విషం కత్తులు నూరిపిచ్చి ఈ తెలంగాణ గడ్డను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న లుచ్చానా బీజేపీ ముండా కొడుకులందరికీ కూడా బుద్ధి రావేటట్టు కూకట్పల్లి గడ్డ మీద మళ్ళొక్కసారి గర్జించాలి. హిందూ ముస్లిం బాయి బాయి రే, గంగా జమున తహబీబ్ లెక్క హైదరాబాదు కలిసి బతుకుతాం, మేము కలిసే ఉంటాం. మీలాంటి లుచ్చాలకు మేము సంధియం, తావియం. మీరు లీడర్లు గానే కాదు, మీ జెండా ఎట్టి పరిస్థితులలో ఎగరదు. ఈ తెలంగాణ పుడమి ఉన్నంత కాలం గులాబీ జెండా మాత్రమే ఈ తెలంగాణ గడ్డ మీద ఎగురుతుందని ఢంకా బజాయించి కూకట్పల్లి గడ్డ మీద నుంచి చప్పట్లు కొట్టి జోర్సే తెలియజెప్పాలి. మన సప్పుడు బంద్ అయింది కాబట్టే ఈ అవలేగాల్లో లొల్లి ఎక్కువైంది. నెత్తి మీద ఎంటికలు లేనోడొకడు, నెత్తిలో బుర్ర లేనోడొకడు, ఇంటికాడ జోడీ లేనోడొకడు, తెలివి లేనోడొకడు, అడ్రస్ లేనోడొకడు, బేవకూఫ్గాళ్ళు నెత్తి మీద ₹1 పెడితే పావుల కమ్ముడవు అని బిచ్చగా నా కొడుకులంతా లీడర్లమని చెప్పుకొని తిరిగి మన మహానాయకుడు కేసీఆర్ గారి మీద, మన మహానాయకుడు కేటీఆర్ గారి మీద, తెలంగాణ సాధించిన తెలంగాణ గులాబీ జెండా మీద అవాకులు చెవాకులు వెలిస్తే ఖబర్దార్, ఊళ్ళకెళ్ళి, పట్టణాలకెళ్ళి, గల్లీలకెళ్ళి చెప్పులు తీసుకొని తరిమి కొడతామని కూకట్పల్లి మొత్తం మళ్ళొక్కసారి గర్జించాలి, లేవాలి, మళ్ళీ ఒక్కసారి గర్జించాలి. ఈ తెలంగాణ మాది, ఈ తెలంగాణ మేం తెచ్చిన తెలంగాణ, ఈ తెలంగాణ పుడమి మీద తెలంగాణ భూమిపుత్రుడు కేసీఆర్ ఒక్కడే మహానాయకుడు. రేపు భారతదేశంలో దేశ్కీ నేతగా మా సుపరిపాలన రాబోతున్నదని కార్యకర్తలుగా, తెలంగాణ పుడమి ప్రేమికులుగా అందరం కలిసి మళ్ళొక్కసారి కేటీఆర్ గారు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టి మహదానంతో మన పట్టణాలలో జరుగుతున్న అభివృద్ధికి కృతజ్ఞతగా ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా నివాళులు చెప్పిద్దాం. జై తెలంగాణ. వెనకాలలో చేతులు లేస్తలేవు ఎందుకో? వెనకాలలో చేతులు లేస్తలేవా, లేకపోతే వెనకాలలో అవతల పక్క రాష్ట్రంకి వెళ్ళి ఏమన్నా, కర్ణాటకకి వెళ్ళి, ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఏమన్నా వచ్చిర్రా? అట్లేం లేదు కదా. తెలుగు బిడ్డలమే, తెలంగాణ బిడ్డలమే, అందరం ఆటుటాకే జై తెలంగాణ. చెయ్యెత్తుర్రు అంటే గిట్ల ఎత్తుతురు, ఇట్లా ఎత్తితే ఏమనుకుంటారు అనుకుంటే కాంగ్రెస్ వానికి మనుషులు దొరకలేరంట. ₹1000 ఇస్తాం రా నాయన కిరాయికి రా అంటే కూడా ఎవడు వస్తలేడంట. పుసుకున్న మీరు ఎట్లెత్తిరనుకో, అమ్మని అమ్మాయి కాంగ్రెస్ పార్టీ అనుకో ఒకటి దొరికిన రాబోయే లడుక్కున్న గుంజుకపోయి గుడిసెలు వేసుకుంటే ఎలక్షన్ దాకా ఇడిచిపెట్టాడు మళ్ళా. అందుకనే చెయ్యెత్తుడు అని అంటే పాయలుగా, పిల్లలుగా విడిపోయిన తెలంగాణ పుడమి జిల్లాలను ఒక్కటిగా చేసి ముద్ద మీదికి తెచ్చి ఉక్కు పిడికిలతో తెలంగాణలో గడ్డంతా కదిలించి ఢిల్లీని వణికించి తెచ్చిన కేసీఆర్ గారి ఉక్కు పిడికిలిని అందరం కలిసి చెయ్యెత్తి చూపిద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్. జై కేటీఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఉత్సాహం ఇట్లనే ఉండాలి. చెయ్యెత్తన్నప్పుడు చెయ్యెత్తాలి, చప్పట్లు కొట్టన్నప్పుడు చప్పట్లు కొట్టాలి, సీటీ కొట్టాలనిపిస్తే సీటీ కొట్టాలి, ఎవరికన్నా లేచి ఆడాలనిపిస్తే ఆడాలి. కానీ సప్పుడు చేయకుండా మాత్రం ఎవరు కూర్చోవట్టు. మీకు దండం పెడతా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ. జై తెలంగాణ. ఆచార్య జయశంకర్ గారి వర్ధంతి గనక వారిని స్మరిస్తూ కూడా ఈరోజు మన అందరం కలిసి ఒక పాట పాడుకుందాం, వారికి నివాళిని అర్పిద్దాం. బహుశా కేటీఆర్ గారు వచ్చిండ్రు, ఫ్లైఓవర్ ఓపెన్ చేసింటారు. ఈలోపే ఈ కార్యక్రమంలో జయశంకర్ గారికి నివాళిగా మనం ఒక పాటను పాడుకొని ముందుకు కార్యక్రమాన్ని తీసుకుపోదాం.
పొడిసెనో ఒక పొద్దు భరతావనిలో. గౌరవ మంత్రివర్యులు అన్న పులిబిడ్డ మేడ్చెల్ మల్లారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు మల్లారెడ్డి గారు వచ్చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అట్లాగే మన అన్న శాసనసభ్యులు వివేకానంద గౌడ్ గారు కూడా విచ్చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. వారితో పాటుగా మన పార్లమెంట్ సభ్యులుగా మల్లారెడ్డి అన్నకు గట్టిగా చప్పట్లతో స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. అట్లాగే మన పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా వేదిక మీదకి వచ్చారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. మన సభా ప్రాంగణం వద్దకు మనం ఎదురు చూస్తున్నటువంటి మన నాయకుడు కల్వకుంట్ల తారక రాముడు, పులి కడుపున పులే పుడుతుంది అన్నది ఎంత సత్యమో, ఒక నాయకుడి కడుపున మరో నాయకుడే పుట్టాడు అని ఈ దేశానికి చరిత్ర సాటి చెప్పుతున్నటువంటి క్లాస్ కి క్లాసు, మాసు కి మాసు, ప్రపంచమంతటా తనదైన ముద్ర వేస్తూ పట్టణాలను పల్లెలను చుట్టుకు వస్తూ కరువు కాటకాలను పారదోలుతూ పట్టణంలో ప్రగతి అంటే ఎట్లుంటదో, పల్లెల్లో ప్రేమ అంటే ఎట్లుంటదో చాటి చూపుతున్నటువంటి నవతరం భావితరం నాయకుడు, మన అందరి ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారు, మన ఐటీ పురపాలక పరిశ్రమల శాఖ మార్చుడు, హైదరాబాద్ పట్టణాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నటువంటి సుపరిపాలకుడు, మన అందరి హృదయ నేత, ఆదర్శప్రాయమైనటువంటి యువ నాయకుడు, యువ చక్రం కల్వకుంట్ల తారక రామారావు. ముద్దుగా మనందరం కేటీఆర్ అని పిలుచుకునే రామన్నకు గట్టిగా చప్పట్లతో స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. జై తెలంగాణ, జై కేటీఆర్, జై రామన్న, జై తెలంగాణ, జై కేటీఆర్. గౌరవ శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారికి, అట్లాగే గౌరవ శాసన మండలి సభ్యులు నవీన్ రావు గారికి, మరొక శాసన మండలి సభ్యులు షంబిపూర్ రాజు గారికి, శాసనసభ్యులు వివేకానంద గౌడ్ గారికి, మన మంత్రివర్యులు మల్లారెడ్డి గారికి అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. ముందుగా కేటీఆర్ గారు ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ గారు ఆచార్య జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్నారు. కేటీఆర్ గారు జోహార్ ఆచార్య జయశంకర్ జీ, జోహార్ జోహార్, జోహార్ ఆచార్య జయశంకర్ జీ. జోహార్ జోహార్. ఒడిసెనో ఒక పొద్దు భరతావనిలో, అది తెలంగాణ గడ్డ పైన జయశంకరుడి రూపంలో, తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ పోరాటాల రూపకర్త, తెలంగాణనే శ్వాసించి జీవించి మరణించిన అమరనేత. జోహార్ ఆచార్య జయశంకర్ జీ. జోహార్ జోహార్. గౌరవ్ కేటీఆర్ గారి చేతుల మీదుగా ఆచార్య జయశంకర్ సార్కి నివాళి అర్పించడం జరిగింది. వారికి మన గౌరవ శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారు వచ్చినందుకు స్వాగతం తెలియజేస్తూ పట్టణ ప్రగతికి ధన్యవాదాలుగా ఒక కిరీటాన్ని, ఒక పగిడిని అలంకరించి పెళ్లి కొడుకుగా తయారు చేస్తున్నాడు. మనం కూడా ఆ సన్మానంలో చప్పట్లతో పాల్గొందాం. జై తెలంగాణ, జై తెలంగాణ. మన కుక్కడపల్లి నియోజకవర్గం తరపున కేటీఆర్ గారికి, మన 23 డివిజన్ల కార్పొరేటర్ల తరపున వచ్చిన అతిథులందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేద్దాం. అభిమానానికి అంతే లేదన్న, మీరు చేస్తున్న ప్రగతికి అంతు లేనట్టుగానే కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న తెలంగాణ పుడమి బిడ్డలకు మీ పైన ఉన్నటువంటి ప్రేమను పుంకాను పుంకాలుగా 3 రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీకు స్వాగతం తెలియజేయడానికి. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, మన అందరి ప్రియతమ నాయకులు కేటీఆర్ గారికి స్వాగతం తెలియజేస్తూ, మన హైదరాబాద్ నగర మేయర్ గారికి, అట్లాగే మన మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అట్లాగే మన కార్పొరేటర్లకి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. శాసన మండలి సభ్యులు గౌరవ శ్రీమతి సురభి వాణిదేవి గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. రాష్ట్ర టీఎస్టీఎస్ చైర్మన్ జగన్మోహన్ రావు గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అట్లాగే గౌరవ
మన అందరి కార్పొరేటర్లకు కూడా ఈ కార్యక్రమాన్ని స్వాగతం పలుకుతున్నది. ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా మన కుక్కట్పల్లి ప్రగతి విధాత, కుక్కట్పల్లి ప్రజలందరి హృదయ నేత, మన అందరం ప్రేమగా పిలుచుకునే కృష్ణన్న, మాధవరం కృష్ణారావు గారిని ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా వారిని మీ అందరి చప్పట్ల ద్వారా ఆహ్వానిస్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. అందరు చెప్పాలి జై తెలంగాణ. అందరి చేతులు చెప్పాలి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. మన ప్రియతమ నాయకులు మన కాన్స్టిట్యున్సీకి ఈరోజు నిధులు తేవడం విషయంలో కానీ, ఈ కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ విషయంలో కానీ అభివృద్ధికి ఎంతో మనకు సాయం చేస్తూ, మనకున్నటువంటి కోరికలు నెరవేరుస్తూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు కేటీ రామారావు గారికి స్వాగతం సుస్వాగతం. సప్పట్లతో అందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మన జిల్లా మంత్రివర్యులు మల్లారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. శంబిపూర్ రాజు గారికి స్వాగతం సుస్వాగతం. సురభి వాణిదేవి గారికి స్వాగతం. మన మేయర్ విజయలక్ష్మి గారికి ఇవాళ బర్త్డే సందర్భంగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన కొత్తపూర్ వివేకానంద గౌడ్ గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభారెడ్డి గారికి, మన మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ రాజశేఖర రెడ్డి గారికి, మన తెలంగాణ చైర్మన్ పాటిపి జగన్ గారికి, సతీష్ సరోవర్ ఇన్ఛార్జ్ గారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వేదిక ఉన్నటువంటి కార్పొరేటర్లకు, డివిజన్ పార్టీ అధ్యక్షులకు, పరిశీలకులకు, కాన్ఫరెన్స్ ఇన్ఛార్జీలకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియా అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి అన్నకు వదలండి, మా చైర్లు లోపలికి వదలండి, వీళ్ళందరినీ లోపలికి వదలండి. పోలీసు వాళ్ళ విజ్ఞప్తి, పబ్లిక్ని ఇలా వదలండి. మాకు ఇప్పటికే కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్న మీ దయ వలన. మంచిటి కొరత ఉండేది. మేము గల్లీ గల్లీకి తిరిగినప్పుడు ఆడపడుచులు కుండలు తీసుకొని అడ్డం పడేవాళ్ళు. మాకెంతో ఒక ఎమ్మెల్యే పోయి పాదయాత్ర చేయాలంటే భయపడేవాళ్ళం ఆ రోజున. మరి దయ వలన 390 కోట్ల రూపాయలతో 9 రిజర్వాయర్ ట్యాంకులు, ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చినటువంటి ఘనత ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మీ నాయకత్వంలో జరిగిందన్న మీకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాకున్నటువంటి కుక్కట్పల్లి కాల్సో ఇండస్ట్రీస్లు ఎక్కువ, కనీసం కరెంటు లేక అల్లాడిపోయారు. రాత్రి కరెంటు ఉంటుందో పొద్దుల కరెంటు ఉంటుందో తెలియలేనటువంటి సమస్య. అటువంటి మా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీకి కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ వారి ఆధ్వర్యంలో 24 గంటల కరెంటు ఇవ్వడం అనేది మా కుక్కట్పల్లికి ఎంతో ఆనందంగా ఉంది. ఇది నిజంగా ఈ రెండు నిజంగా మా కుక్కట్పల్లి హైదరాబాద్ నగరానికి మీరు వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 29 రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 24 గంటల కరెంటు రావడం అనేది మన కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఎంతో అభివృద్ధి జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య, ఇక కుక్కట్పల్లికి రావాలంటే ట్రాఫిక్ సమస్య భయంకరంగా ఉండేది. మరి మీ దయ వల్ల బాలనగర్కి వెళ్ళాలంటే భయంకరమైన పరిస్థితి ఉండేది. మరి ఈ రోజున 400 కోట్ల రూపాయలు పెట్టి బాలనగర్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకున్నాం. జేఎన్టీకి సంబంధించినటువంటి
బ్రిడ్జు అది కూడా మనము మీ దయ వల్ల కంప్లీట్ చేసుకున్నాం. 7th ఫేజ్ కాడ అండర్ పాస్ కంప్లీట్ చేసుకున్నాం. 4వ బ్రిడ్జు కైతాపూర్ బ్రిడ్జు నిజంగా ఎంతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం పనిచేసే వాళ్ళు కానీ అదేవిధంగా మన ప్రజలే కానీ మన వ్యాపారస్తులే కానీ ట్రాఫిక్లో ఇరికి ఎన్నో ఇబ్బందులు పడే సమయంలో మీరు కైతాపూర్ మాకు శాంక్షన్ చేయడం అది కంప్లీట్ చేయడం అనేది పెద్ద నిజంగా మాకున్నట్టు ప్రజలకు ఎంతో ఆనందంగా ఉంది. దాన్ని కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మాకున్నటువంటి 9 చెర్లు ఉన్నాయి. ఆ 9 చెర్లలో కూడా 385 కోట్ల రూపాయలు పెట్టి మీరు అన్నిటికీ ఎస్టీపీలు కూడా ఏర్పాటు చేశారు. అది కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మాకు ఇచ్చినటువంటి సమస్యలన్నా ఇంకా మాకు కొన్ని కోరికలు ఉన్నాయన్న చిన్న చిన్న మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రజలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డది. కాబట్టి మాకున్నటువంటి చెరువు ఐడియల్ చెరువు ఉంది. అది ఒక బ్రహ్మాండమైన చెరువు. దాన్ని సుందరీకరణ చేసి దాన్ని డెవలప్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో నిరుపేదలు ఎక్కువ ఉంటారన్న. చాలా గరీబ్ అయినటువంటి నిరుపేద కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎప్పటి నుంచో మీ మీద ఆశ పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో 4400 ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు కట్టి కంప్లీట్ చేసుకున్నాం. కానీ మనం ఇంకా తొందరగా ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఆ 4400 ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను పాదయాత్ర చేసినప్పుడు ప్రజలలో కోరిక ఉంది. ముఖ్యమంత్రి గారు 57 సంవత్సరాలు పింఛన్లు ఇస్తామని చెప్పారు. అది తొందరగా ఇవ్వమని చెప్పి వాళ్ళు కూడా అడిగారు. పింఛన్లు కూడా మీరు తొందరగా ఇప్పేయవలసిందిగా, అదేవిధంగా వైట్ రేషన్ కార్డులు కూడా ఇప్పేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కుక్కట్పల్లి చెర్లన్నిటిగా అన్ని సుందరీకరణ చేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భారత్ నర్కార్ మార్కెట్ని బోన్పల్లి మార్కెట్లో ఉంది. మా మార్కెట్కు మాకు ఒక చైర్మన్ ఏర్పాటు చేసి మాకు కూడా ఒక సపరేట్ కమిటీ ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కేపీపీ కాలనీలో ల్యాండ్ ఉంది. 100 పడకల హాస్పిటల్ కావాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా బోయినపల్లిలో 14 కోట్లు పెట్టి మనము ఇప్పటికే శాంక్షన్ చేసి పని అయిపోయింది. ఇంకా కొన్ని నిధులు ఇచ్చినట్టుంటే బోయినపల్లి అస్మాపేట ఉన్న చెరువును కూడా సుందరీకరణ చేయవలసిన అవసరం ఉంది. ఒక 10 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుంటే బ్రహ్మాండంగా వస్తుంది. అక్కడ ప్రజలు ఆ చెరువు వేసి నుంచి చాలా ఆనందంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి అది కూడా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాకున్నటువంటి కార్యకర్తలు కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ కార్యకర్తలు అంటే క్రమశిక్షణ అనేటువంటి కార్యకర్తలన్నా. మా కార్యకర్తలు అంత గొప్ప కార్యకర్తలు హైదరాబాద్ నగరంలో లేరు. అంత గొప్ప కార్యకర్తలు, అంత గొప్ప కార్పొరేటర్లు, అంత గొప్ప డివిజన్ కార్యకర్తలు, అదేవిధంగా మాకున్నటువంటి కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు అంతకన్నా గొప్పవాళ్ళు. కాబట్టి మాకు కూడా కొన్ని పోస్టులు అలాట్ చేయమని చెప్పి కూడా కొన్ని నామినేట్ పోస్టులు అలాట్ చేయమని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, రోడ్డు నుంచి వస్తూ ఉంటే ఎన్ని రకాలుగా ఈరోజు మీకు బ్రహ్మరథం పెట్టారు. ఈ కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీకి ఒక చరిత్ర ఉందన్న. ఇక్కడి నుంచి సభ స్టార్ట్ చేస్తే ఘన విజయం సారేదే చరిత్ర రాష్ట్రం మొత్తం వాయిపుచ్చే విధంగా మాకుంటుందని అంత మంచి మనసు ఉన్నటువంటి మన కుక్కట్పల్లి ప్రజలు. కాబట్టి మీరు కూడా లాస్ట్ ఇయర్ కూడా గేటర్ ఎలక్షన్లో కూడా మా కుక్కట్పల్లి నుంచే స్టార్ట్ చేశారు. మీకు ఎప్పుడు 99 వచ్చినప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కుక్కట్పల్లి నుంచే స్టార్ట్ చేశారు. ఇది కూడా ఈ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ నుంచే మనం అందరం సభను స్టార్ట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఎందుకంటే చాలా మటుకు మీరు సాయం చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మా ముందంజలు ఉన్నాం. ఇవాళ గర్వంగా గల్లగేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళామంటే అది ఓన్లీ కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో. కాబట్టి ప్రజల దగ్గరకు పోయి అడుగు హక్కుంది కాబట్టి చేస్తూ ఉన్నాం. నీతి నిజాయితీగా ఈ 8 సంవత్సరాల నుంచి ఈ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు 2 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను, ఒకసారి వైస్ చైర్మన్గా అయ్యాను, 30 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను. కానీ ఎప్పుడు కూడా ప్రజలకు ఇంత ఆనందంగా ఇంత గొప్పగా పిలుస్తే కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు కాలి బండ్లు పంపమంటే స్వచ్ఛంగా వచ్చేటటువంటి ప్రజలు నా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు. నేను ఇలా 200 బస్సులు పంపిస్తే 400 బస్సులు అడిగారన్నా. ఇప్పటికే జనాలు అక్కడక్కడ ఆగుతా ఉన్నారు. అంటే అంత ప్రేమ మీ మీద ఉంది, పార్టీ మీద ఉంది. ఖచ్చితంగా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ రాబోయే ఎలక్షన్లో హైదరాబాద్ నగరంలో
హైయెస్ట్ మెజారిటీ ఇప్పించే బాధ మా ప్రజలు తీసుకొస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకున్నటువంటి పింఛన్లు, మాకున్న వైట్ రేషన్ కార్డులు, ఈ డబుల్ బెడ్రూమ్ మాత్రము ఖచ్చితంగా తొందరలో ఇచ్చినట్టుంటే మా నిరుపేద బిడ్డలు మా సాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ ఒక వికలాంగుల కాలనీ ఉందన్న, ఇక్కడ లాస్ట్ టైం మీ దృష్టి కూడా తీసుకొచ్చాం. అది ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టారన్న. ఈరోజు వికలాంగుల కాలనీ 250 మంది కుటుంబాలు ఉంటాయి. నేను మేయర్ గారు ఉన్నారు కాబట్టి మేయర్ గారు దృష్టి తీసుకెళ్తా ఉన్నాను. మొత్తం పలిగిపోయి ఎప్పుడు కూలిపోతో ప్రమాదం ఉంది. దానికి ఒక 50 నుంచి 1 కోటి రూపాయలు గిట్ట మీరు శాంక్షన్ ఇచ్చినట్టుంటే అది రిపేర్ చేస్తారు. అంతా వికలాంగులే ఉన్నారు. దయచేసి అది ఒక కార్యక్రమాన్ని చేసినట్టుంటే ఈ వికలాంగులను ఆదుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే మొత్తం వర్షాకాలం వస్తే భయభాంతులు చెందుతా ఉన్నారు. ఆ ఒక్క సాయం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ పక్కకున్నటువంటి ఇంద్రనగర్ ఉందన్న, 70 సంవత్సరాలు ఆయన ఇంద్రనగర్. ముఖ్యమంత్రులు కూడా లోపలికి వచ్చారు, ఎవ్వరు తరం కాలే. అక్కడ ఉన్నటువంటి ఏదైతే బోన్పేల్లో ఉన్నటువంటి దిల్కుష్ నగర్ అని ఉంది, మీ దయదాక్షిణం వల్ల ఎవరు 70 సంవత్సరాలు రోడ్ వేయలేరు. ఆ 2 నీళ్లు వాటర్ డ్రైనేజీ ఇప్పించారన్న మీ దైవం కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ ఆ ప్రజలు కూడా వచ్చారని చెప్పారన్న. ఎవ్వరు పట్టించుకోలేరు. వాళ్ళు కూడా ఐడిపిఎల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టినా కూడా వాళ్ళు అనుభవించారు తప్ప మీ ధైర్య సాహసాలతోని అన్ని రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ లైన్లు వేశారన్న. ఒక కరెంటు పోల్స్ ఉన్నాయి, ఆ పోల్స్ కూడా శాంక్షన్ ఇవ్వమని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి మా మహిళా సోదరులకు ఉన్నట్టు మా కార్యకర్తలకు వచ్చినట్టు ప్రజానీకానికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన కుక్కట్పల్లి మన కుత్లాపూర్ శాసనసభ్యులు వివేకానందన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు అన్న కుక్కట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు గారికి, మరి ఈరోజు కైట్లాపూర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మనందరి అభిమాన నాయకుడు, ప్రజల అభిమానం చొరగొన్నటువంటి అన్న రామన్న గారికి, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు పెద్దలు మల్లారెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ గారికి, షంబిపూర్ రాజు గారికి, అదేవిధంగా మన గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, వేదిక అలంకరించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకి, కార్పొరేటర్లకి, కార్యకర్తలకి, సోదరులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు పండుగ వాతావరణంలో. అదేవిధంగా మన గౌరవ శాసనమండలి సభ్యురాలు పెద్ద మన అక్క సురభి వాణిదేవి గారి పేరు మర్చిపోయిన వారికి కూడా. అయితే ఈరోజు పండుగ వాతావరణం కుక్కట్పల్లిలో ఉన్నది. కానీ అసలైన పండుగ మా దగ్గర చింతల్లో కూడా చింతల్లో ఐడిపిఎల్ కాలనీ కూడా జరుపుకుంటా ఉన్నారు. చాలా మంది హైటెక్ సిటీ పోవాలంటే అందరూ కూడా జేఎన్టీ నుండి పోతా ఉండే. ఈ కైట్లాపూర్ ఫ్లైఓవర్ కుక్కట్పల్లి కంటే ఎక్కువ కుత్బులాపూర్ నియోజకవర్గంలో జగదిరిగుట్ట, చింతల్, షాపూర్ నగర్, అదేవిధంగా ఐడిపిఎల్ కాలనీ ప్రజలకు చాలా ఉపయోగపడుతూ ఉంది. మరి కృష్ణారామన్న గారు ఏ పని చేపెట్టి, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో మాదాపూర్ పోవాలన్నా, హైటెక్ సిటీ పోవాలన్నా కూకట్పల్లి మీదకి వెళ్ళి పోవాలి, అటు ఫతేనగర్ పోవాలన్నా, సికింద్రాబాద్ పోవాలన్నా బాలారి మీదకి వెళ్ళి పోవాలి. ఎందుకంటే జనానికి వచ్చేది మా దగ్గరికి వెళ్ళే. కానీ కృష్ణ ఎంత పని చేసినా ఆయనకి ఎంత లాభం ఉంది, కానీ డబల్ లాభం మాత్రం కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్యేగా నాకు మాత్రం వస్తుంది. సభాముఖంగా మనవి చేస్తా ఉన్నాను. అయితే ఈ మధ్యలోనే 2018లో ఎన్నికల్లో ఒక ఓటేసి పోయిన సోదరిమణి రీసెంట్గా 2022లో ఈ సంవత్సరమే ఒక గృహప్రవేశానికి అమెరికా నుండి వచ్చింది. నేను ఒక గృహప్రవేశం పోగానే వచ్చి, అన్నా నేను కుత్బుల్లాపూర్ వస్తే చింతలు వస్తా ఉంటే అక్కడ బాల్నగర్ ఫ్లైఓవరు, మరి బాల్నగర్ ఫ్లైఓవర్ నుంచి మనకి చింతల్ షాపూర్ నగర్ వస్తుంటే మధ్యలో చెట్లు, పక్కకి ఫుట్పాత్ చూస్తూ ఉంటే నేను ఎక్కడ పోతున్నా అర్థం కాలేదు. నిజంగానే కుత్బుల్లాపూర్ పోతున్నా లేకపోతే ఇక్కడ జూబ్లీహిల్స్ పోతున్నా, ఎక్కడ పోతున్నా అర్థం కాలేదు. ఇంత అభివృద్ధి చెందుతుందన్నా ఖచ్చితంగా నెక్స్ట్ టైం కూడా మీకే ఓటేస్తాం, టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం, కేసీఆర్ గారిని ఖచ్చితంగా ఢిల్లీలో రాజకీయ చక్రం చేస్తాం, ఇక్కడ అన్న కేటీఆర్ గారిని సీఎం చేసుకుంటామని చెప్పేసి సభం చేసే సంగతి గుర్తు చేస్తాను సోదరులారా. అంటే ప్రజల అభిమానాన్ని మాటలతో కాదు పనితోని చేసి పెడతా ఉన్నారు. ఈరోజు సిరిసిల్లలో ఏ రకంగా అయితే రామన్న నియోజకవర్గం అభివృద్ధి చెందిందో, ఈరోజు కుక్కట్పల్లి కానీ కుత్బుల్లాపూర్ కానీ ఏ నియోజకవర్గం చూసినా సరే అదే రకమైన అభివృద్ధి కనపడతా ఉంది. తాగునీటి సమస్యలు పరిష్కరించుకున్నాం, కరెంట్ సమస్యలు లేవు, చక్కగా మౌలికమైన సదుపాయాలు అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకుంటా ఉంటే ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తూ ఉంది. నిన్నగాక మొన్న ఈ నెల 3వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగితే ప్రతిరోజు నేను 8 గంటల నుంచి 12 గంటల వరకు ప్రతి బస్సు పర్యటించిన. ఇంతకుముందు బస్సులో పోతే ప్రజల నుంచి ఎప్పుడు కూడా సమస్యలు కలుగుతూ ఉండే, ఇబ్బందులు పాలవుతూ ఉండే. కానీ మేము ఏ బస్సు అయినా ఏ కాలనీ అయినా
పూలదండలు శాలులతోని ఘన స్వాగతం ఇచ్చి అన్నా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ ఆధ్వర్యంలో చక్కటి పనులు జరుగుతూ ఉన్నాయి, మాకు తప్పకుండా మాకు మిగిలిపోయిన పనులు చేస్తారు, మాకు నమ్మకం ఉంది. తాగునీళ్ళు మంచిగా వస్తూ ఉన్నాయి, ఎన్ని రోడ్లు ఇస్తా ఉన్నారు, డ్రైనేజ్ పనులు చేపిస్తా ఉన్నారు, పార్కులు డెవలప్ చేస్తా ఉన్నారు, చెరువులు డెవలప్ చేస్తా ఉన్నారు, మీరు వైకుంఠ ధామాలు చేస్తా ఉన్నారు, మీ అడగకుండానే చెట్లు పెడతా ఉన్నారు, ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇంతకంటే సంతోషం ఉంటుందని చెప్తా ఉంటే మేము చాలా గర్వపడతా ఉన్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అన్న రామన్న గారి సహాయ సహకారాలతో పనిచేస్తూ ఉంటే చాలా గర్వపడతా ఉన్నాం. ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తూ ఉంటే ఇంకేం కావాలనే ఒక సంతోషం కలుగుతా ఉంది. ఈరోజు ఏ రకంగానైతే సిరిసిల్ల కానీ గజ్వేల్ కానీ సిద్దిపేటలో ప్రజలు ఏ రకంగా మన నాయకులను చూస్తున్నారో ఇక్కడ కూడా మమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఆ అభిమానం ఈరోజు చొరగొన్నామంటే అన్న రామన్న గారి సహాయ సహకారాలతో చేస్తున్న సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ట్రాఫిక్ సమస్య ఈరోజు ఎస్ఆర్టీపీ అంటే నగరంలోనే కాదు, మరి సిటీ అంతా కూడా ట్రాఫిక్ ఫ్రీ అయిపోయింది. అవుట్స్కట్స్ లో ఇప్పుడు కుక్కట్పల్లి కూడా అంతా ఫ్లైఓవర్లు అయిపోయినాయి. ఈరోజు బాలనగర్ లో శంకుస్థాపన అన్ననే చేసిండు, ప్రారంభోత్సవం అన్ననే చేసి రామన్న గారు చేసిరు. కైట్లాపూర్ అదే జేఎన్టీ ఫ్లైఓవర్ ఇక్కడంతా ఏమైపోయిందంటే స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, వచ్చి మా మీద పడుతూ ఉన్నారు. పబ్లిక్ అంతా కూడా అటు వచ్చి చింతలో పడుతూ ఉన్నారు, అటు వచ్చి బాచిపల్లిలో పడుతూ ఉన్నారు, అటు వచ్చి సుచిత్రకాడ పడుతూ ఉన్నారు. మరి అన్నగారు చెప్పంగానే మరి బాచిపల్లిలో 200 కోట్ల రూపాయలతోని ఫ్లైఓవర్తో పాటు మల్లంపేట వరకు రోడ్ వైడింగ్ చేసి రింగ్ రోడ్ వరకు కూడా ఎగ్జిట్ ఎంట్రీ శాంక్షన్ చేసి పనులు జరుగుతానికి ప్రారంభమైనాయి. అదేవిధంగా మేడ్చల్ చెక్ పోస్ట్ నుంచి మేడ్చల్ చెక్ పోస్ట్ బోన్పల్లి చెక్ పోస్ట్ నుంచి మేడ్చల్ వరకు కూడా సుమారు 500 కోట్ల రూపాయలతో కూడా పనులు కావడానికి ప్రత్యక్షంగా చొరవ చూపించి పనులు ప్రారంభం చేసినారు. ఈ రకంగా కనీవిని రోజులో 100 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు సంతోషంగా ఉన్నాం, గర్వంగా ఉన్నాం. అన్న కృష్ణ అన్న అంటూ ఉన్నాడు, కుక్కట్పల్లి ప్రజలు చాలా బాగుంటున్నారు, కుక్కట్పల్లి బాధలు కుద్బులపూర్ పడుతున్నాం కాబట్టి మా ప్రజలు మంచోళ్ళు బాగా పనిచేస్తా ఉన్నారు, మా కడతలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళి కేసీఆర్ గారి కళలను నిజం చేస్తాం. కేటీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణకి ప్రతి ఒక్కరూ కూడా కంకణబద్దులమై చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్న కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు మన మంత్రివర్యులు మల్లారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన కైతలాపూర్ 84 కోట్లతోటి మన ఫ్లైఓవర్ ప్రారంభించుకుంటేందుకు వచ్చిన ప్రజలందరికీ కూడా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు అందరికీ కూడా నా నమస్కారం, శుభాకాంక్షలు. దీనికి మన సభాధ్యక్షుడు పెద్దలు గౌరవనీయులు ఉడుం పట్టుబట్టే మా ఎమ్మెల్యే మా తమ్ముడు మాధవరావు కృష్ణారావు గారు, అదే మాదిరిగా దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు యంగ్ డైనమిక్ మన ఫ్యూచర్, మన తెలంగాణ ఫ్యూచర్ మన కేటీఆర్ సార్ గారు, అదే మాదిరిగా మా ఎమ్మెల్సీ నవీన్ గారు, మా ఎమ్మెల్సీ సమీపురం గారు, అదే మాదిరిగా ఇప్పుడే మన యంగ్ యువ నాయకుడు యువ కిషోరుడు మన వివేకానంద గారు, అదే మాదిరిగా మా అల్లుడు రాజశేఖర రెడ్డి గారు, అదే మాదిరిగా మా ఎమ్మెల్సీ మా అక్క వాణిదేవి అక్క, మిగతా మా జగన్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అదే మాదిరిగా సాయి చరణ్ చైర్మన్ గారు, మిగతా అందరి కూడా పేరు పేరున మా కార్పొరేటర్లు, మా ఇన్ఛార్జీలు, మా స్థానిక నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, ఇంత పెద్ద ఎత్తుగా వచ్చిన ప్రజలందరికీ కూడా, అది కూడా మా పత్రికా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నన్ను నమస్కారం. ఇవాళ ఒక చరిత్ర. కుక్కట్పల్లి అంటే దేశంలోనే సౌత్ ఏషియాలోనే పెద్ద కాలనీ ఆడని ఉందంటే అది మన కుక్కట్పల్లినే. మనం చూస్తున్నాం, గత 8 సంవత్సరాల ముందు కూడా చూసినాం కుక్కట్పల్లిని, కానీ ఇప్పుడు చూస్తున్నాం మన కుక్కట్పల్లిని. 8 సంవత్సరాల లోపట మన కృష్ణారావు గారు సీఎం ఆశీర్వాదంతో మన కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఒక స్వర్గ సీమ చేసి పెట్టిండు. అంతకుముందు ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లు ఉంటుండే, ఈరోజు ట్రాఫిక్ జాములు లేవు. ఇక్కడ ఎక్కువ హైటెక్ సిటీ మాదిరిగా హైటెక్ సిటీ పక్కకున్నా కానీ ఉన్న రెసిడెన్షియల్ ప్లాట్లన్నీ కూడా మన కుక్కట్పల్లిలో ఉంటాయి, కొద్బుల్లాపూర్లో ఉంటాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా అనుగుణంగా ఈరోజు తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మన కుక్కట్పల్లిలో అన్ని రకాల కూడా బాలనగర్ ఫ్లైఓవర్ కానీ 400 కోట్లతోటి, అదే మాదిరిగా జేఎన్2 ఫ్లైఓవర్ కానీ
ఈరోజు ఈ కైతలాపూర్ ఫ్లైఓవర్ కానీ, అది కాకుండా వెజినాన్ మార్కెట్లు కానీ, నేను ఎంపీగా ఉన్నప్పుడే అప్పటికే 1800 కోట్ల రూపాయలతోటి ఆయన అభివృద్ధి చేసిండు మన తెలంగాణలోనే. మేడ్చల్ అంటే ఈరోజు ఒక ధనిక రాష్ట్రం, నంబర్ 1 జిల్లా. అది ఎప్పుడైంది నంబర్ 1 జిల్లా? మన తెలంగాణ వచ్చినాక గత 8 సంవత్సరాల సంది కూడా అన్ని రకాల కూడా మా ఎమ్మెల్యేలు ప్రతిరోజు ఒక సైనికుల మాదిరిగా పనిచేస్తున్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినా సరే, కొత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అయినా సరే, మన కుకట్పల్లి ఎమ్మెల్యే అయినా సరే, మన ఉప్పల్ ఎమ్మెల్యే అయినా సరే, వాళ్ళకు తోడు పాపము మంచి ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళు యువకులు 2 ఎమ్మెల్సీలు ఉండి వాళ్ళు కూడా అద్భుతంగా సపోర్ట్ చేసి కోట్ల రూపాయలు కూడా మన కేటీఆర్ సార్ దగ్గరికి వెళ్ళి తెచ్చి అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం ఇంత పెద్ద డెవలప్మెంట్, పార్కులు కానీ, ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాసులు కానీ ఎక్కడ ఏ జిల్లాలో కూడా లేవు. అన్నిటికంటే కూడా ఎక్కువ మన మేడ్చల్ జిల్లాలో ఉన్నాయి, మన కుక్కట్పల్లిలో ఉన్నాయి. ఇంత పెద్ద ప్లీనరీగా మాదిరిగా చేస్తుండంటే ఒక ప్లీనరీ మాదిరిగా చేస్తున్నాడు. ఈరోజు అంతా కూడా ప్రజాదరణ మంచి సేవ చేస్తున్నాడు మన కృష్ణారావు గారు, మనం చేస్తున్నాం. ఇప్పుడు దేశంలో చూస్తున్నాం రకరకాలు. మన సీఎం కేసీఆర్ గారు, మన కేటీఆర్ గారు రాత్రింబగలు కష్టపడి మన తెలంగాణ కోసం అన్ని రకాల కూడా తాగునీరు కానీ, సాగునీరు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, 24 గంటల కరెంటు కానీ ఏ ఇబ్బంది లేకుండా పేద ప్రజలకు రాత్రింబగళ్ళు కష్టపడి చేసే సీఎం ఎవరన్నా ఉన్నారంటే దేశంలో నంబర్ 1 సీఎం మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా మన మున్సిపల్ శాఖ మంత్రి వారు ఇవాళ హైదరాబాద్ నగరం చూస్తున్నాం, జిహెచ్ఎంసీ ప్రతి జాగాలో కూడా అభివృద్ధి, ప్రతి రోడ్లు కూడా ప్రతి దగ్గర కూడా ఫ్లైఓవర్లే. ఇంత అభివృద్ధి దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు. దీనికి వాళ్ళందరూ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళు 8 సంవత్సరాలు అయింది. మనం తెలంగాణలో కూడా మనం 8 సంవత్సరాలు అయింది. వాళ్ళకు మనకు తేడా చూసుకో. మోడీ గ్రాఫ్ అంతా పడిపోతున్నది, మన సీఎం గ్రాఫ్ అంతా దేశంకే లేస్తున్నది, పారిపోతున్నది. మనమే నంబర్ 1 పొజిషన్లకు వస్తున్నాం. రోజు రోజు మోడీకి పోటీ ఎవరంటే, దేశంలో ఎవరైనా లీడర్ ఉన్నారంటే అది మన కేసీఆర్ అనే కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. మనం రాబోయే లీడర్, మన ఫ్యూచర్ దేశంలో మనకన్నిటి కూడా దేశమంతటా కూడా భారతదేశమంతటా కూడా ప్రతి గ్రామానికి, ప్రతి వీధికి, ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసినామో అదే మాదిరిగా మన సీఎం కేసీఆర్ గారు కూడా రాబోయే రోజులలో తప్పకుండా దేశంలో బాగా చేస్తాడు. దేశ ప్రజలకు అందరికీ కూడా నీరు, కరెంటు ప్రతి ఒక్కరికి కూడా ఫెసిలిటీస్ చేస్తారు. ఇంకా కొన్ని ఇక్కడ మనకు ఉన్నాయి. ఇప్పుడు మా కేటీఆర్ గారు చెప్తారు కొన్ని రాబోయే మీకు 57 ఏజ్ వాళ్ళకి పింఛన్లకు కానీ, కొద్దిగా విధవాళ్ళకు పింఛన్లకు కానీ ఇవన్నీ కూడా మా సార్ చెప్తాడని కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అన్నయ్య మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీ నుండి మహమ్మద్ షేఖుద్దీన్ అల్లాపూర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నాడు. గౌసుద్దీన్ అదేవిధంగా కుక్కట్పల్లి యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అసీఫ్ ఖాన్, థ్యాంక్ యూ అన్న. జరిపండి, కూర్చోండి ప్లీజ్. ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్నటువంటి మన నాయకులు మా వివేకానంద చెప్పినట్టు రాబోయే కాలం అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత మా కేటీ రామారావు అని ముఖ్యమంత్రి చేయాలని ప్రజల తరపున మేము కోరుతా ఉన్నాం. ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన నాయకుడు మేము అడిగిన ఏవైతే అడిగామో అవి కూడా ప్రకటించాలని, మాకున్న ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు తీర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన మంత్రివర్యులు ముఖ్య అతిథులు కేటీ రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అక్కడి నుంచి
జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు ఖైరతాపూర్లో ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ సందర్భంగా ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా ఒక పండుగ వాతావరణంలో కూకట్పల్లి నియోజకవర్గంలోని మా అన్నలని, తమ్ముళ్ళని, అక్కలని, చెల్లెళ్ళందరినీ కలుసుకునే భాగ్యాన్ని కల్పించిన గౌరవనీయులు కూకట్పల్లి యొక్క డైనమిక్ శాసనసభ్యుడు, ఎల్లవేళలా కష్టపడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు మీ తల్లో నాలికలాగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడుతున్న సోదరులు మాధవ్ మండలి సభ్యురాలు మా అందరి అక్క శ్రీమతి సురభి వాణీదేవి గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు తమ్ముడు నవీన్ కుమార్ గారు, మీ అందరికీ సుపరిచితులు కూకట్పల్లి నియోజకవర్గ సోదరుడు గౌరవనీయులు కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు సోదరులు కేపీ వివేక్ గారు, మేడ్చల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, యువజన విభాగం అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు సోదరుడు శంబిపూర్ రాజు గారికి, గౌరవనీయులైన నగర మేయర్, ఈరోజు తన జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా అక్క గద్వాల విజయలక్ష్మి గారికి మీ అందరి తరపున కూడా ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గౌరవనీయులు డిప్యూటీ మేయర్ గారు శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి గారు, గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ సబీహా గారు, తమ్ముడు టీఎస్ చైర్మన్ పాటిమీది జగన్ గారు, మరొక తమ్ముడు సోదరుడు ఇప్పటిదాకా తన పాటతో మాటతో మిమ్మల్ని అందరినీ ఉర్రూతలూగించిన రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ అధ్యక్షుడు తమ్ముడు సాయి చంద్ గారు, గౌరవనీయులైన వేదికపైన ఆసీనులైన కార్పొరేటర్లకి, వివిధ డివిజన్ల అధ్యక్షులకి, మా వెంకటేష్ గౌడన్నకి, ఇంకా వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులందరికీ పేరు పేరున, వేదిక మీద ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, ఇంకా ఇతర సీనియర్ నాయకులకి పేరు పేరున అందరికీ, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకి, కూకట్పల్లి నియోజకవర్గ అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ములకి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ మీ స్వాగతానికి, మీ అభిమానానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇప్పుడే నేను చెప్పినట్టు కృష్ణారావు గారు ఏ కార్యక్రమం చేసినా ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణతో బ్రహ్మాండంగా ఒక పండుగ వాతావరణంలో చాలా చక్కగా ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలు చేసే నాయకుడు. ఇక్కడికి వస్తుంటే అందరూ మా అన్నలు తమ్ముళ్ళు ఆ పగిడీలు కట్టుకొని, గులాబీ పగిడీలు కట్టుకొని ఏదో పెళ్లి బారాత్లో పోతున్నట్టు బ్రహ్మాండంగా ఎక్కడి వాళ్ళు అక్కడ చాలా చక్కగా స్వాగతం పలికినందుకు ముఖ్యంగా మా కార్పొరేటర్లకు, డివిజన్ ప్రెసిడెంట్లందరికీ హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. హైదరాబాద్ మహానగరంలో ఈరోజు ఒక్క కూకట్పల్లిలో కాదు, నగర వ్యాప్తంగా ఎల్బీ నగర్ నుంచి కూకట్పల్లి వరకు, ఇటు ఉప్పల్ నుంచి అటు మన శేర్లింగంపల్లి వరకు ఎక్కడ చూసినా దాదాపుగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్యూబీలు, ఆర్ఓబీలు 1-2 కాదు, 8,052 కోట్ల రూపాయలతో ఎస్ఆర్డిపిలో మొదటి దశ కింద ఫేజ్ 1 కింద 8,052 కోట్ల రూపాయలతో 47 వివిధ కార్యక్రమాలు తీసుకున్నాం. ఆ 47 వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనం పూర్తి చేసి ప్రారంభించుకున్న ఖైరతాపూర్ ఫ్లైఓవర్ ఏదైతే ఉన్నదో ఇది 30వ ఫ్లైఓవర్. గత 8 సంవత్సరాల్లో హైదరాబాద్లో మనం కట్టిన 30వ ఫ్లైఓవర్. ఇంకా 17 వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేసి ఈ సంవత్సరం కొన్ని ఒక 6, మిగతా అన్ని కూడా వచ్చే సంవత్సరం హైదరాబాద్ నగర ప్రజలకి కానుకగా అందజేయబోతా ఉన్నాం. వాటితో పాటు మరి 2వ దశ ఎస్ఆర్డిపి పనుల కిందట ఒక 3,115 కోట్ల రూపాయలతో మరికొన్ని కార్యక్రమాలు కూడా చేయబోతా ఉన్నాం. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్లో కానీ
మహానగరాల్లో కానీ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్యూబీలు, ఆర్ఓబీలు కడతా ఉన్నామంటే ప్రపంచంలో ఏ దేశానికి పోయినా, అభివృద్ధి చెందిన ఏ నగరానికి పోయినా ఆ నగరం యొక్క ప్రగతికి, అభివృద్ధికి ముఖ్యంగా కొట్టొచ్చినట్టు కనబడే సూచిక ఏంది అంటే ఆ నగరంలోని రహదారులు, ఆ నగరంలో ఉండే ప్రజా రవాణా వ్యవస్థ. అందులో భాగంగానే ఈరోజు పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన మనసులో ఏదైతే ఈ ఎస్ఆర్డిపి అనే కార్యక్రమానికి బీజం పడ్డదో దానికి అనుగుణంగా గత 8 సంవత్సరాలుగా మొత్తం ఈ నియోజకవర్గం, ఆ నియోజకవర్గం అని కాదు, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సహజంగా కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఈ పశ్చిమ ప్రాంతం ఏదైతే ఉన్నదో, ఈ పశ్చిమ ఉత్తర ప్రాంతం ఏదైతే ఉన్నదో హైదరాబాద్, ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జనసాంద్రత ఉన్నది, డెన్సిటీ ఎక్కువ ఉన్నది, మైగ్రేషన్ కూడా విపరీతంగా ఉన్నది. ఇతర పట్టణాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తూ ఉంటారు. విద్య కోసం, ఉపాధి అవకాశాల కోసం వివిధ ప్రాంతాల నుంచి, భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు. వస్తూ ఉన్నప్పుడు సహజంగానే ఈ ప్రాంతంలో ఒత్తిడి, తాకిడి ఎక్కువ ఉంటుంది. అందుకే మంచినీళ్ళ సౌలత్ కానీ, మోరీలు కానీ, అదేవిధంగా కరెంటు కానీ, రహదారులు కానీ, ప్రజలు కోరుకునే మౌలిక వసతులు ఏవైతుంటాయో వాటి మీద దృష్టి పెట్టి పనిచేయమని చెప్పి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏదైతున్నదో దానికి అనుగుణంగా దశల వారీగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడే సోదరులు కృష్ణారావు గారు ఒక మాట అన్నారు. ఐడిపిఎల్ ఏదైతే ఒకప్పుడు దశాబ్దాల కిందట భారతదేశంలో ఇక్కడే ఔషధాలు తయారు కావాలి, ఇక్కడనే ఫార్మాస్యూటికల్స్ తయారు కావాలనే ఉద్దేశంతో ఆనాడు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఐడిపిఎల్ అనే సంస్థను ఇక్కడే కూకట్పల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసింది. ఆ సంస్థకి 100 ఎకరాలు మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచే కారు చౌకగా ఆల్మోస్ట్ ఫ్రీగా రాసి వాళ్ళకి ఇచ్చినాం. ఇస్తే సహజంగానే ఆనాడు ఐడిపిఎల్ ఏర్పాటు చేసినప్పుడు ఊరవతల ఉండేది. అప్పుడు హైదరాబాద్ చాలా చిన్నగా ఉండేది, ఎంసీహెచ్ ఉండేది. కానీ తర్వాత హైదరాబాద్ పెరుగుతూ 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 ఈరోజు భారతదేశంలోనే 2వ 3వ స్థానానికి హైదరాబాద్ విస్తరించింది. ఆ క్రమంలో ఐడిపిఎల్ కూడా ఊరు మధ్యలోకి వచ్చింది. మరి ఐడిపిఎల్ ఊరు మధ్యలోకి వచ్చినప్పుడు చుట్టూ కాలనీలైనాయి, చుట్టూ బస్తీలైనాయి. సహజంగా ఎమ్మెల్యే గారిని, సహజంగా మమ్మల్ని ఎవరు పోయినా కూడా అడుగుతారు ప్రజలు, అన్నా మాకు ఇళ్ళకెళ్ళి ఒక రోడ్ వేస్తే మాకు సౌలత్ ఉంటుంది, మాకు తిరిగిపోయే బాధ తప్పుతుంది, మంచిగుంటుంది, రోడ్ వేయమని కోరితే 70 ఏళ్లలో ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎవరు కూడా కనీసం దాన్ని చూసుకున్న పాపాన పోలేదు. ఒక ఐడిపిఎలే కాదు, దిల్కుష్ నగర్ అని ఇంకో ప్రాంతం ఉంటుంది, అక్కడ కూడా ఒక రోడ్డు మాత్రమే వాళ్ళు కోరింది. రోడ్డు వేయాలంటే దానికి కూడా ఎన్నో రకాల ఆటంకాలు, దానికి కూడా రకరకాల తొంపులు పెట్టి ఇన్ని రోజులు కాకుండా చేసినారు. కానీ కృష్ణారావు గారి నాయకత్వంలో, మీ అందరి అభిమానంతో, గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆ రోడ్లన్నీ పూర్తి చేసుకున్నాం. ఈరోజు బ్రహ్మాండంగా ఐడిపిఎల్ నుంచి కూడా, అదేవిధంగా దిల్కుష్ నగర్ నుంచి కూడా రోడ్లు వేసి ఆ చుట్టుపక్కల ఉండే బస్తీల్లో ఉండే ప్రజలకు ఆ సౌలత్ కూడా కల్పించుకున్నాం. దురదృష్టం ఏంటంటే మనమేమో కొత్త రోడ్లు వేస్తున్నాం, కొత్త ఫ్లైఓవర్లు వేస్తూ ఉన్నాం, కొత్త అండర్ పాస్లు కడతా ఉన్నాం, కొత్తగా మరి ఈ రోడ్లన్నీ కూడా లింక్ రోడ్లు వేసుకొని ప్రజలకి ఇంకా మెరుగైన రవాణా వసతి ఉండాలి, మౌలిక వసతులు బాగుండాలి, కొత్త ఏరియాలు డెవలప్ కావాలి, తిరిగిపోయే బాధ తప్పాలి, ట్రాఫిక్ జామ్ తప్పాలి, పొల్యూషన్ బాధ తప్పాలని మనం చూస్తూ ఉన్నాం. దురదృష్టం ఐడిపిఎల్ విషయంలో ఇక్కడ హైదరాబాద్ నుంచి ఉన్న ఒక కేంద్ర మంత్రి ఆయన అంటాడట, పోలీస్ కేసులు పెట్టండి, ఎట్లా వేస్తారు రోడ్లు మేము చూస్తామంటాడట. నేను అడుగుతా ఉన్నా ఆ కేంద్ర మంత్రి గారిని, అయ్యా మీరు కనీసం కొత్తగా ఒక్క పైసా పని చేయరు హైదరాబాద్లో, మేం పని చేస్తుంటే పోలీస్ కేసులు పెట్టమని మీరు ఆదేశాలు ఇస్తా ఉన్నారంట. నీకు దమ్ముంటే, నీకు చాతనైతే కేసు పెట్టాల్సి వస్తే మున్సిపల్ మంత్రిగా నా మీద పెట్టు, ప్రభుత్వం మీద పెట్టు తప్ప ఇంజనీర్ల మీద, కింద పనిచేసే కార్మికుల మీద, కింద ఉండే చిన్న చితక పాపం చిన్న వాళ్ళు పొట్టకోటి కోసం పనిచేసే కార్మికుల మీద కేసులు పెట్టొద్దని చెప్పి నేను ఆ మంత్రి గారికి చెప్తా ఉన్నా. నీకు చాతనైతే ఇవాళ నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నీకు పలుకుబడి ఉంటే, ఎట్లా అయితే హైదరాబాద్ అంతటా మేము అండర్ పాస్లు కడుతున్నామో, ఫ్లైఓవర్లు కడుతున్నామో, ఆర్ఓబీలు కడుతున్నామో, ఆర్యూబీలు కడుతున్నామో, ఇవాళ ఆ కంటోన్మెంట్లో లేదా ఇంకా అటు కరీంనగర్ పోయే రోడ్లో, రామగుండం పోయే రోడ్లో, ఇటు ఆదిలాబాద్ పోయే రోడ్లో ఏదైతే మీ రక్షణ రంగానికి సంబంధించిన భూములు ఉన్నాయో నీకు చాతనైతే అవి అప్పజెప్పు మాకు, వాటిని కూడా
అద్భుతంగా స్కైవేలు కట్టి ఫ్లైఓవర్లు కట్టి హైదరాబాద్ అంటే భారతదేశం మొత్తంలోనే అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న నగరంగా తీర్చిదిద్దే బాధ్యత మాది. మంచి పనులు చేస్తుంటే అడ్డుకోవడం కాదు, మంచి పని చేస్తే అడ్డుకోవడం కాదు, చేతనైతే సహాయం చేయండి, లేదా కనీసం అడ్డం రాకండి. ఇట్లా ప్రతి దానిలో అడ్డం పడడం, ప్రతి దానిలో అపసవ్యపు కూతలు, అపసవ్యపు మాటలు మాట్లాడడం మంచిది కాదని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా చెప్పాలి నేను మీకు. కృష్ణారావు గారు చెప్పినారు, మంచినీళ్ళ సౌలత్ బాగా చేసుకున్నాం, అదేవిధంగా రోడ్లు బాగా చేసుకుంటున్నాం, కరెంటు బాగా చేసుకున్నాం, పార్కులు బాగా చేసుకుంటున్నాం, వైకుంఠ ధామాలు బాగా చేసుకుంటున్నాం, గల్లీల్లో ఉండే బస్తీల్లో ఉండే పేదలకు సుస్థి అయితే బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం, అన్నపూర్ణ సెంటర్లు పెట్టుకున్నాం. ఇప్పుడు మన బస్తీ మన బడి అనే కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు కూడా బాగా చేసుకుంటా ఉన్నాం. ఒక్కొక్కటిగా పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. వారి వాళ్ళ 2-3 విషయాలు అడిగినారు నన్ను. అన్నా నేను తిరుగుతున్నా బస్తీల్లో, పేద ప్రజలు అడుగుతున్నారు, 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని చెప్పినాం, వెంటనే ఇవ్వాలని చెప్పినారు. అతి త్వరలో ప్రారంభించి మీ శాసనసభ్యుడి చేతుల మీదుగా, మీ కార్పొరేటర్ల చేతుల మీదుగా మీరెక్కడ తిరిగే అవసరం లేకుండా, మీరెవల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మీ బస్తీకే వచ్చి, మీ కార్పొరేటర్లే వచ్చి ఎవరెవరైతే అర్హులు ఉన్నారో ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇచ్చే బాధ్యత మాది. ఈ విషయంలో ఎవరికి అనుమానం అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఈ రాష్ట్రంలో 29 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు వచ్చేది. అది కూడా 200 రూపాయల పెన్షన్, 500 రూపాయల పెన్షన్ వచ్చేది. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 40 లక్షల మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి. 200 పెన్షన్ 10 రెట్లు పెరిగి 2000 అయింది. 500 పెన్షన్ 6 రెట్లు పెరిగి 3000 అయింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు గతంలో ప్రభుత్వం ఒక పెన్షన్లకు 800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే సంవత్సరం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 10,000 కోట్ల పైచిలకు రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. మరొక 3-4 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం ఈ ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం ఉన్నదే పేదవారి కోసం. మీ ముఖంలో చిరునవ్వు చూడడమే మా లక్ష్యం. తప్పకుండా ఇప్పుడే నేను చెప్పినట్టు అది మూసాపేట కావచ్చు, అల్లాపూర్ కావచ్చు, ఓల్డ్ బోయిన్పల్లి కావచ్చు, ఫతేనగర్ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, మరే డివిజనే కావచ్చు, ఎక్కడైనా మీ కార్పొరేటర్లు, మీ ఎమ్మెల్యే గారు మీ బస్తీకే వచ్చి, మీ దగ్గరికే వచ్చి మీ చేతిలో పెన్షన్ పెట్టించే బాధ్యత నాది. తొందరలో జల్దీ మీకు అప్పచెప్పే బాధ్యత కూడా నాది. కొత్త రేషన్ కార్డుల గురించి కూడా ఎమ్మెల్యే గారు చెప్పినారు. గత 2 సంవత్సరాలుగా కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం కావడం వల్ల కొంత ఆలస్యమైంది. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, వాటితో పాటు మీ ఎమ్మెల్యే గారు మరొక మాట కూడా అన్నారు. అన్నా మీరు ఇండ్లు కట్టినారు హైదరాబాద్లో, వాటిని వెంటనే అందజేయండి అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కానీ లేదా రేపు ఉదయమే కానీ జిహెచ్ఎంసీ మేయర్ గారు, జిహెచ్ఎంసీ అధికారులందరితో కూర్చొని, నేను స్వయంగా కూర్చొని వెంటనే ఆ ఇండ్లకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతాం. పారదర్శకంగా ఎవ్వలకు అనుమానాలు లేకుండా ఒకరికి వచ్చింది ఫలానా వాళ్ళకు వచ్చింది ఫలానా వాళ్ళకు రాలేదు అన్నట్టు కాకుండా అవసరమైతే మీ ముంగటే మీ బస్తీలోనే లాటరీ తీసి మీ చేతుల్లో పెడతాం తప్ప ఒక్క పైసా కూడా అవినీతికి తావు లేకుండా మీకు ఆ ఇండ్లు కూడా అప్పచెప్పే బాధ్యత మాది. ఎందుకంటే ఇప్పుడే నేను చెప్పినట్టు భారతదేశం మొత్తంలో 28 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు అనే కార్యక్రమం లేదు. మోడీ గారి సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా ఆ కార్యక్రమం లేదు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అట్లాంటి కార్యక్రమం లేదు. ఒక్కొక్క ఇల్లు హైదరాబాద్లో కట్టిన ఇల్లు ఈరోజు దాదాపు 30 నుంచి 50 లక్షల మధ్య ఉంటుంది. ఎందుకంటే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. మరి అట్లాంటి ఇల్లు ఇచ్చేటప్పుడు, ఉచితంగా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి పారదర్శకంగా ఒక్క పైసా అవినీతి లేకుండా ఇవ్వాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇద్దాం. తప్పకుండా అర్హులకే ఇద్దాం. ఎక్కడ పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా అవినీతి లేకుండా ఇస్తాం. అందులో కూడా ఎవరు భయపడే అవసరం లేదు. ఇంకొక మాట కూడా చెప్పాలా, మనం పోయిన టర్ములో నీళ్లు, కరెంటు, రోడ్లు ఇవన్నీ కూడా బాగా చేసుకున్నాం. ఈ టర్ములో మనం 3 మీద ప్రధానంగా దృష్టి పెట్టినాం. హైదరాబాద్లో నాలాలు బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో 1000 కోట్ల రూపాయలతో ఈరోజు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద పనులు జరుగుతున్నాయి. డెఫినెట్గా దాన్ని 2వ దశ కూడా తీసుకొని హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే చిన్న చిన్న వరద నీటి వల్ల వచ్చే సమస్యలు ఉన్నాయో వాటి కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల నాలాల మీద ఇండ్లు నిర్మించుకున్న పేదలుంటే వారిని కూడా అందులోకెళ్ళి తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ విషయంలో కూడా పేదలు ఎక్కడ ఉన్నా అట్లా నాలాల మీద కానీ ఇంకొకడ కానీ సహకరించండి, మీకు తప్పకుండా
నష్టం జరగకుండా మీకు ఒక ఇల్లు కల్పిస్తూ మీకు ఒక వసతి కల్పిస్తూ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. దాంతోపాటు చెరువులు కూడా సుందరీకరించుకుంటా ఉన్నాం. ఎమ్మెల్యే గారు చెప్పినారు, ఐడియల్ చెరువు గురించి కూడా చెప్పినారు. తప్పకుండా ఐడియల్ చెరువును కూడా సుందరీకరించి మీకు ఒక మంచి కానుకగా అప్పజెప్పే బాధ్యత కూడా నాది. ఆ విషయంలో కూడా మీకు ఎవరికి అనుమానం కూడా అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎమ్మెల్యే గారు ఇంకా కూడా 2-3 విషయాలు చెప్పినారు. మనకి బాలానగర్లో ఏదైతే అక్కడ ఉండే సొసైటీ గతంలో 47 ఎకరాల స్థలంలో ఉండేనో అందులోకి ఒక 5-10 ఎకరాలు తీసుకొని మా ప్రజల అవసరాల కోసం ఒక మంచి హాస్పిటల్ కానీ ఇంకోటి కానీ కట్టాలని కోరినారు. ఒక 100 పడకల ఆసుపత్రి కూడా మీకు కావాలని కూడా కోరినారు. మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ మొత్తంలో గతంలో 65 ఏళ్లలో కేవలం 2 దవాఖానాలు కట్టినారు. గాంధీ ఒకటి, ఉస్మానియా ఒకటి, నిమ్స్ ఒకటి, 3 ఇవి మాత్రమే ఉన్నాయి. కానీ మొన్ననే ముఖ్యమంత్రి గారు ఎల్బీ నగర్లో ఒకటి, ఇటు అల్వాల్లో ఒకటి, ఇటు మన గచ్చిబౌలిలో టిమ్స్ బ్రహ్మాండంగా కొత్తగా మరొక 4 టిమ్స్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా అదేవిధంగా సనత్ నగర్లో మరొక 4 కొత్తవి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందాలనే మీ ఎమ్మెల్యే గారి సంకల్పం ఏదైతే ఉందో ఒక 100 పడకల ఆసుపత్రి కావాలని వారు కోరినారు. తప్పకుండా మంజూరు చేయించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడి మళ్ళీ శంకుస్థాపనకి హరీష్ రావు గారు వచ్చి స్వయంగా శంకుస్థాపన చేసే విధంగా నేను చూసుకుంటాను. ఆ కార్యక్రమం కూడా కృష్ణారావు గారు ఏదైతే చెప్పినారో దాన్ని కూడా చేసుకుందామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు ఎమ్మెల్యే గారు ఎప్పుడు అడిగినా ఒకటే అడుగుతూ ఉంటాడు ఆయన, అన్నా మాకు బాలనగర్ చేసినారు మీరు, అదేవిధంగా కుకట్పల్లి ఫ్లైఓవర్ అయ్యింది, కయత్లాపూర్ అయింది, ఇంకా 1-2 80% పనులు అయిపోయినాయి, ఇంకా 1-2 మిగిలి ఉన్నాయి, అవి కూడా చేయమని కోరినారు. వాటిని కూడా చేసే బాధ్యత మాది. ఇన్ని చేసిన ప్రభుత్వం, ఇన్ని రకాలుగా మీకు అండగా ఉంటున్న ప్రభుత్వం ఆ మిగిలిన పనులను కూడా వదిలిపెట్టదు, తప్పకుండా చేస్తాం. అదేవిధంగా మా సోదరుడు కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు చెప్పినారు, బాచుపల్లి దగ్గర ఒక ఫ్లైఓవర్, దాంతోపాటు రోడ్డు విస్తరణ అది కూడా జరుగుతూ ఉంది. సుచిత్ర సర్కిల్, కొంపల్లి, దూలపల్లి ఆ ప్రాంతం కూడా చక్కగా కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా తప్పకుండా చేసే బాధ్యత కూడా మాది. 100కు 100% ఆ ప్రాంతాన్ని కూడా చక్కగా ఈరోజు కూకట్పల్లిలో ఎట్లయితే పూర్తి చేసినామో దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మాది. నేను ఈ వేదిక ద్వారా మరి రాబోయే వారం రోజుల్లో దేశంలో ఉండే చాలామంది పెద్ద పెద్ద నాయకులు, ప్రధానమంత్రి గారితో సహా కేంద్ర మంత్రులు కూడా చాలామంది వస్తున్నారంట. వారందరికీ నేను కూకట్పల్లి వేదికగా అడుగుతా ఉన్నా, మీరు ప్రధానమంత్రి గారు, మేము పేపర్లో టీవీలో చూస్తుంటాం, మీరు గుజరాత్ పోతారు, 20,000 కోట్ల ప్రాజెక్టులకు అక్కడ శంకుస్థాపన అంటారు. ఇంకొక ఆడికి పోతావు, ఆడో 1,000 కోట్లతోని కార్యక్రమం అని చెప్పి ప్రకటనలు చేస్తావు. మరి అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా చెప్పిన చాలా మాటలు జుమ్లాలు, ఉత్త డొల్ల మాటలు తప్ప అందులో విషయం ఉండదు. మీ అందరికీ యాదికి ఉండాలి, क्या बोला नरेंद्र मोदी ने 2014-15 में, भाइयों बहनों मित्रों आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख देता हूं అన్నాడా లేదా? 15 लाख देता అన్నాడు. ఒక్కలకన్నా పైసలు వచ్చినాయా? 15 लाख ఎవరికన్నా వచ్చిందా? హైదరాబాద్లో వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే శైలా పట్టురు జరా. పాపం ఏమైందంటే మొన్ననే బీహార్ రాష్ట్రంలో ఒక అమాయకుడు, పాపం ఆయన పేరు ఏదో ఉంది, దాస్ గారు. ఆ దాస్ గారికి బ్యాంకులో అకౌంట్ ఉంది. ఆ బ్యాంకు వాళ్ళు ఒక చిన్న తప్పు చేసింది. తప్పు చేస్తే ఆ బ్యాంకు సంబంధించిన పైసలు ఒక 6 లక్షలు పోయి దాస్ గారి అకౌంట్లో పడ్డాయి. దాస్ గారు ఏమనుకున్నారు, మోడీ గారు 15 లక్షలు ఇస్తా అన్నాడు కదా, అలా మొదటి కిస్తీ వచ్చింది, మొదటి ఇన్స్టాల్మెంట్ వచ్చింది, ఇక నేను ఇల్లు కట్టుకుంటా అని చెప్పి ఇల్లు కట్టుడు మొదలు పెట్టిండు, పైసలు ఖర్చు పెట్టిండు. ఈ లోపల 15 రోజులకు, నేను చెప్పేది అబద్ధం కాదు, కావాలంటే గూగుల్లో కొట్టండి మీకే తెలుస్తుంది, నేనేమన్నా కథ చెప్తున్నా అనుకున్నారు, కథ కాదు నిజమే ఇది. గూగుల్ కొట్టండి, గూగుల్ తల్లి చెప్తుంది మీకు. 15 లక్షలలో 6 లక్షలు వచ్చినాయి అనుకొని ఆయన ఇల్లు కట్టుడు మొదలు పెట్టిండు. ఈ లోపల బ్యాంక్ వాళ్ళకు తప్పు అర్థమైంది. పోయి ఆ దాస్ గారిని అడిగినారు, అయ్యా దాస్ గారు, అవి మా పైసలు, మాకు వాపస్ ఇయ్యన్నారు. ఆయన ఏమన్నాడు ఎరికేనా, చల్ మీ పైసలు ఎందుకైతాయి, నాకు మోడీ చెప్పిండు 15 లక్షలు ఇస్తా అని, 6 ఇచ్చిండు, ఇంకా 9 లక్షలు ఇచ్చేది ఉన్నది ఆయననే ఇవ్వమని చెప్పి ఆయన లొల్లి పెడతా ఉన్నాడు. పాపం అమాయక దాస్ గారు వీళ్ళు చెప్పే డొల్ల మాటలు, వీళ్ళు చెప్పే పచ్చి జూటా మాటలు నమ్మి ఇంకా 9 లక్షలు ఎప్పుడు వస్తాయని చెప్పి ఆ బ్యాంకుతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఒకటి కాదు చెప్పింది, చాలా కథలు చెప్పింది ఇట్లాంటి. 2022వ సంవత్సరం కల్లా ఈ దేశంలో ఒక్క పేదవాడికి కూడా ఇల్లు లేకుండా చేస్తా, తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పిండు. వచ్చిన ఇండ్లందరికీ
భారతదేశంలో ఎవలకు రాలే. ఎన్ని వచ్చినాయంటే అది చెప్పరు. 2022 కల్లా భారతదేశంలోని ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇస్తా అన్నాడు. మనం ఇక్కడ తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకొని చక్కగా ఇంటింటికి నల్లా నీళ్లు పెట్టే ప్రయత్నం చేస్తుంటే దానికి ఒక పైసా కూడా సాయం చేయలేదు. నీతి ఆయోగ్ స్వయంగా చెప్పినా 19,000 కోట్లు ఇవ్వండి, తెలంగాణ మంచి పని చేస్తున్నది, కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళకి సహాయం చేయండి అక్కడ ఉండే ప్రజలకి అంటే 19 పైసలు ఇవ్వలేదు, 24 రూపాయలు కూడా ఇవ్వలేదు. అది మాత్రమే కాకుండా ఇట్లా ఎన్ని అడిగినా ఈ 8 సంవత్సరాల్లో 1 పైసా సహాయం చేయలేదు. ఆఖరికి పోయిన సంవత్సరం అక్టోబర్లో మనకి వరదలు వస్తే వరదల్లో హైదరాబాద్లో చాలా కాలనీలు జలమయమైతే మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిహెచ్ఎంసీ నుంచి 660 కోట్ల రూపాయలు పేద ప్రజలకి సహాయం రూపంలో అందజేయడం జరిగింది. తక్షణ సహాయం రూపంలో 10,000 రూపాయలు అందజేయడం జరిగింది. మోడీ గారిని అడిగినాం, అయ్యా మోడీ గారు, మరి గుజరాత్లో వరదలు వస్తే ఆగమేఘాల మీద పోయినావు, హెలికాప్టర్లో పోయినావు, 1000 కోట్ల రూపాయలు ఇచ్చి వచ్చినావు, మాకు కూడా ఇవ్వయ్యా ఒక 1000 కోట్ల రూపాయలు అంటే ఇప్పటి వరకు కనీసం 1000 పైసలు కాదు 1000 రూపాయలు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. కానీ మళ్ళీ ఈరోజు హైదరాబాద్కి వస్తున్నారట, వారం రోజుల తర్వాత హైదరాబాద్కి వస్తున్నారట. కుకట్పల్లి వేదికగా నేను అడుగుతా ఉన్నా మోదీ గారిని, కేంద్ర నాయకులని, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఎందుకు వస్తున్నారు హైదరాబాద్కి, ఏం చేయడానికి వస్తున్నారు? రామరాజ్యం చేస్తామన్నారు దేశాన్ని, రావణ కాష్టం చేసి ఇవాళ దేశంలో ఏ వర్గము సంతోషంగా లేకుండా కులాల మధ్యన మతాల మధ్యన పంచాయతీలు పెట్టి ఒక మత పిచ్చి లేపి దేశాన్ని రావణ కాష్టం చేస్తూ ఉన్నారు. చూస్తున్నారు మీరు. ఒకవైపేమో అగ్నిపత్ అనే ఒక పథకం తెచ్చి దేశంలోని యువత పొట్టగొడతా ఉన్నారు. వాళ్ళందరూ రోడ్లెక్కి ఇవాళ ఆందోళనలు చేస్తూ ఉంటే వాళ్ళను దేశద్రోహులని ఇంకోటని వాళ్ళను అవమానం చేస్తున్నారు. ఇక్కడ ఒక ఆయన ఉంటాడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, క్యాబినెట్లో ఉన్నాడు, మోడీ క్యాబినెట్లో. ఆయన అంటాడు, ఈ అగ్నిపత్ పథకం చాలా మంచిది, అగ్నిపత్ పథకంలో చేరిన తర్వాత మిలిటరీలో బట్టలు ఉతుకొచ్చు, కటింగ్ చేయొచ్చు, ఎలక్ట్రీషియన్ పని చేయొచ్చు, డ్రైవర్ పని చేయొచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది భవిష్యత్ అంటున్నాడు. దానికోసం ఇవాళ దేశ యువత మిలిటరీలో చేరన్నా, డ్రైవర్ అయితందుకు, బట్టలు ఉతికేతందుకు, ఎలక్ట్రీషియన్ అయితందుకు, ఇందుకోసం ఆ దేశ యువత మిలిటరీలో చేరుతుందని చెప్పి వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి లొల్లి పెడుతుంటే అది పట్టించుకునే మూడ్లో లేరు. పెద్ద నోట్ల రద్దు అన్నాడు. పెద్ద నోట్ల రద్దని రాత్రికి రాత్రి రద్దు చేస్తే సామాన్యులు తాము బ్యాంకుల్లో దాచుకున్న పైసల కోసం చాంతాడంత లైన్లు కట్టి బ్యాంకుల ముందు నిలబడి అందులోనే మూర్ఛ వచ్చి చచ్చిపోతే, అందులోనే అక్కడనే చక్కెర వచ్చి పడిపోతే పట్టించుకోలేదు. ఏమన్నాడు అన్నాడు పెద్ద నోట్ల రద్దు తర్వాత, నాకు 50 రోజుల సమయం ఇవ్వండి, 50 రోజుల సమయం ఇవ్వండి, 50 రోజుల్లో మీరు అనుకున్న విధంగా దేశాన్ని చేయకపోతే నన్ను ఏ శిక్ష వేసినా నేను సిద్ధమన్నాడు. ఏం మారింది మరి 50 రోజుల్లో? 50 రోజులు కాదు, 500 రోజులు అయింది. పెద్ద నోట్ల రద్దుతోని ఏదో జరుగుతుంది అన్నాడు. నల్లధనం తెస్తా అన్నాడు. ఇవాళ నల్లధనం ఏదయ్యా మోడీ గారు అంటే తెల్ల ముఖం వేస్తున్నాడు తప్ప ఒక్కటి కూడా సమస్య పరిష్కారం చేసే తెలివి లేదు. అగ్నిపథని యువతతో ఆడుకోవడం, పెద్ద నోట్ల రద్దని సామాన్యుడితో ఆడుకోవడం. ఇవాళ మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఇదే మోడీ గారు 2013లో 14లో గొప్ప మాటలు చెప్పిండు. ఏమన్నాడు అన్నాడు? అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టిండు, నోటికొచ్చినట్టు తిట్టిండు. సిలిండర్ ధర 400 అయ్యింది, దద్దమ్మ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, చాతగాని ప్రధానమంత్రి ఉన్నాడు, అసమర్థ ప్రభుత్వం నీది, దిగిపో అన్నాడు. 400 ఉంటే సిలిండర్ ధర ఇవాళ ఎంత అయింది? सिलेंडर का क्या दाम है आज? 1050 से ज्यादा है. 1050 రూపాయలు అయింది సిలిండర్ ధర. మరి ఇవాళ ఎవడు అసమర్థుడు, ఎవడు చాతగాని వాడు, ఎవడు దద్దమ్మ, ఎవడు దిగిపోవాలా చెప్తావా మోడీ గారు? హైదరాబాద్లో చెప్తావా? చెప్పే దమ్ముందా? ఇలా సిలిండర్ ధర కొండెక్కి కూర్చున్నది. మా ఆడబిడ్డలు అంటున్నారు సిలిండర్ అయింది, ఇక కట్టెలే పోయే దిక్కైంది, మాకు ఇక మళ్ళా మార్గం లేదు, సిలిండర్ కొనే పరిస్థితి లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. మా తమ్ముళ్ళు, బండ్ల మీద తిరిగే తమ్ముళ్ళు, 2 వీలర్ మీద తిరిగే తమ్ముళ్ళు చెప్తున్నారు, అన్నా ఒకప్పుడు మోడీ గారు రాకముందు 70 రూపాయలు ఉండే పెట్రోల్ ఇవాళ 120 రూపాయలు అయింది. ఆనాడు ముడి చమురు ధర $100 ఉండే, ఈరోజు కూడా $100 ఉంది. ఈయన మధ్యలో వేసిన సెస్సుల వల్ల, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విధించిన సెస్సుల వల్ల ఈరోజు 26 లక్షల కోట్ల రూపాయలు మా యువత నుంచి తీసుకున్నాడు మోడీ గారు సెస్సుల రూపంలో. దానికి సమాధానం చెప్పడు. ఎందుకు ధరలు పెరిగినాయంటే
సమాధానం ఉండదు. పప్పు ధర పెరిగింది, ఉప్పు ధర పెరిగింది, కూరగాయల ధరలు పెరిగినాయి, వాటి గురించి మాట్లాడమంటే మాట్లాడాడు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు సంవత్సరానికి, దాని గురించి చెప్పమంటే చెప్పడు. ఇవేవి చెప్పడు. గట్టిగా అడిగితే ఏమంటాడు? హిందుస్థాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హిందూ ముస్లిం, ఇది తప్ప ఇంకోటి ఎరకలేదు వాళ్ళకు. ఏదో ఒకటి చేసి మతం పేరు మీద చిచ్చు పెట్టాలి. గట్టిగా అడిగితే అక్బర్, బిన్ లాడెన్, బాబర్, హిందుస్థాన్, పాకిస్తాన్, ఇది తప్ప ఇంకోటి లేదు. ఎంతసేపు పాకిస్తాన్తో పోల్చుకోవాలి, ఎంతసేపు బంగ్లాదేశ్తో పోల్చుకోవాలి, ఎంతసేపు మత పిచ్చి లేపి మనకు పంచాయతీ పెట్టాలి, తాకట్లు పెట్టాలి అనే ఆలోచన తప్ప దేశాన్ని ముందుకు తీసుకొని పోదాం, దేశాన్ని సవ్యమైన దారిలో నడుపుదాం, దేశంలోని పిల్లలు కొలువులు కావాలంటున్నారు, దాని గురించి మాట్లాడదాం. హైదరాబాద్లో బ్రహ్మాండంగా వరదలు వస్తే అక్కడి ప్రభుత్వం సాయం చేసింది, నేను కూడా ఇంత సాయం చేయాలన్న సోయి లేదు. మనం రక్షణ రంగ భూములు కావాలని అడిగితే దాని గురించి స్పందన ఉండదు. పైగా ఐడిపిఎల్ రోడ్లేస్తే కేసులు పెట్టమని చెప్పి అలా అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరిని అడిగేది, పని చేసే ప్రభుత్వం, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకునే నాయకుడు కేసీఆర్ గారి రూపంలో మనకున్నాడు. ఈ కుల పిచ్చి పార్టీలు, మత పిచ్చి పార్టీలు ఇవి మనకు అవసరం లేదు. 100% కేసీఆర్ గారి నాయకత్వంలో 8 ఏళ్లుగా హైదరాబాద్ మహానగరంలో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసుకుంటా ఉన్నామో అదే రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోదాం. వచ్చే వాళ్ళు వస్తారు, టూరిస్టులు మాట్లాడతారు, పోతారు, భయపడేదేం లేదు, బాధపడేదేం లేదు. కానీ వచ్చిన వాళ్ళు సమాధానం చెప్పాలి, బరాబర్ చెప్పాలి. ఏమిచ్చినావు తెలంగాణకు 8 ఏళ్లలో, ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావు తెలంగాణకు, ఏమిచ్చినవని, ఏం ప్రాజెక్టు తెచ్చినవని తెలంగాణకు వస్తున్నావు, మా కుకట్పల్లికి, మా శేర్లింగంపల్లికి, మా హైదరాబాద్కి వస్తున్నావో చెప్పాలా. చెప్పకుండా ఏదో సొల్లు పురాణం చెప్పి కేసీఆర్ గారి మీద బట్టవగాల్చి మీదేసి ఏదో రకంగా 4 డైలాగులు కొట్టి భాషణ్ బాజీ చేసి అవతల పడతా అనుకుంటే ఇక్కడి ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. మీరు చెప్పిన అన్ని విన్నారు, మీరు చెప్పిన ప్రతి మాటను విన్నారు, రికార్డు చేసుకున్నారు. తప్పకుండా నిలదీసి అడిగే రోజులు కూడా వస్తాయి, ఎక్కువ దూరం లేదు. నేను మీ అందరినీ కుకట్పల్లి నియోజకవర్గంలోని సోదరులని, సోదరిమణులని, మీ ఎమ్మెల్యే గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే మంచి పనులు జరిగినప్పుడు, మంచి పనులు జరుగుతున్నప్పుడు తప్పకుండా పనిచేసే ప్రభుత్వాన్ని, పనిచేసే నాయకుల్ని, కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వారిని ఆదరించవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. ఇంకా కావాలని అడగాలి, ఇంకా కావాలి, ఇంకా గట్టిగా పనిచేయండి అని అడగాలి, పని చేయించుకోవాలి. అంతేగాని ఈ మత పిచ్చితోని, కుల పిచ్చితోని పచ్చగా కలిసిన తెలంగాణలో, చక్కగా ఒకరికొకరు అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెలాగా కలిసిన తెలంగాణలో చిచ్చు పెట్టే ప్రయత్నం ఎవరు చేసినా దాన్ని ధీటుగా తిప్పికొట్టాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఎమ్మెల్యే గారు చెప్పిన మరి ఇండ్లు కానీ, మీ ఎమ్మెల్యే గారు కోరిన విధంగా రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా పెన్షన్లు కానీ, అదేవిధంగా వారు కోరిన విధంగా 100 పడకల ఆసుపత్రి కానీ ఇవన్నీ మంజూరు చేసి మళ్ళీ మిమ్మల్ని కలుసుకొని తప్పకుండా మీ అందరికీ మళ్ళొకసారి కనబడతానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ, గట్టిగా జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. మూడు 356 పొదుపు సంఘాలకు 25 కోట్లు మన గౌరవనీయులు మంత్రివర్యుల చేతి మీదుగా అందజేయడం జరుగుతుంది. గులాబీ జెండా, కారు గుర్తు జెండా, తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది, కారు గుర్తు గులాబీ జెండా మన గుండెల నిండా. గుండె గుండెనొకటి చేసి గులాబీ జెండా, మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా, మన గులాబీ జెండా. కైట్లాపూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం సందర్భంగా